హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ELTX క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ SPR. ఈరోజు మనం 10th ఏప్రిల్కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. అద్భుతమైన న్యూస్ అనాలిసిస్, తెలుగు రాష్ట్రాల్లోనే క్వాలిటేటివ్గా హిందూ న్యూస్ అనాలిసిస్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మీరు ఎతుకుతున్నారు అంటే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్ నాన్న. అలాగే మనం హిందూ నుంచి కూడా మల్టిపుల్ ఆర్టికల్స్ అనేది కవర్ చేస్తున్నాం. కానీ హిందూ పేపర్ ఒకటే సరిపోదు యూపీఎస్సీ ప్రిపరేషన్కి. డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, యోజన, PIB, కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా కవర్ చేసే విధంగా మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్, అంటే ఇక్కడ కవర్ చేయలేని చెయ్యని టాపిక్స్ అన్నీ కూడా అక్కడ మీకు అల్టిమేట్ కరెంట్ అఫైర్స్లో నేను మీకు కవర్ చేస్తున్నాను అన్న. అలాంటి ఒక సపరేట్ కోర్స్ అనేది మీకోసం లాంచ్ చేస్తున్నాం. ఆ కోర్స్ ఫీ అనేది 6,000 రూపీస్ మాత్రమే. మీరు నెలసరికిన నెలసరి 2,000 కట్టుకుంటా కూడా ఈ యొక్క కోర్స్ అనేది పొందవచ్చును. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్కి, వైజాగ్లో ఉంటున్న ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. మీరు వైజాగ్ నుండి IAS ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారా? మీకోసం రైట్ ప్లాట్ఫామ్, రైట్ టైంలో మీ ముందు ఉందండి. అదే మన యొక్క LTX క్లాసెస్. మీకోసం మనం ఒక ఫ్రీ డెమో అనేది తెస్తున్నాం నాన్న. 10 AM రానున్న సండే 16th ఏప్రిల్ నాడు మనము న్యూ బ్యాచెస్కైనా, ఆల్రెడీ మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ అవుతున్నాయన్న. ఆ న్యూ బ్యాచెస్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్ పట్ల మీకు ఇంకా ఇతర డౌట్స్ ఏమున్నా కానీ మేము అద్భుతంగా అనేది మీకు క్లియర్ చేస్తాము. వీ విల్ బీ అవైలబుల్ అన్న. సురేష్ సార్ అవైలబుల్ ఉంటారు, నేను అవైలబుల్లో ఉంటాను, ఇంకా మల్టిపుల్ స్టాఫ్ అనేది అక్కడ అవైలబుల్లో ఉంటారు. మీరు నన్ను కలవాలనుకున్నా కానీ యూ కెన్ కమ్ మీట్ అండ్ మీ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఏదన్నా కానీ హెల్ప్ కావాలంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, సబ్జెక్ట్ పర్స్పెక్టివ్లో యూ కెన్ కమ్ అండ్ డిస్కస్ నాన్న. దిస్ విల్ బీ అన్ ఆపర్చునిటీ ఫర్ ద మీటప్. కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. తర్వాత యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారా? యూపీఎస్సీ ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? IAS ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ 5,000 రూపీస్తో మనం స్టార్ట్ చేయొచ్చా అంటే అది మన LTX క్లాసెస్లో మాత్రమే పాసిబుల్ నాన్న. యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 5,000 నెలసరి కట్టుకుంటూ EMI ఆప్షన్ని ఉపయోగించుకొని మీరు రెగ్యులర్గా నెలసరి ఫీజు పే చేసుకుంటూ మీరు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలా కాదు సార్, సింగిల్ పేమెంట్లో చేసేస్తాను సార్ అనుకున్నా అంటే అక్కడ కూడా మీకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయన్న. ఆన్లైన్ పద్ధతిలో మీ యొక్క కోర్స్ యొక్క ఫీజు అనేది 60,000 రూపీస్ అన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ నాన్న ఇవన్నీ కూడా. అంటే ఒక్కసారి కోర్స్ తీసుకుంటే మళ్ళీ మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకో కోర్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ప్యాకేజ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఇది ఆన్లైన్ పద్ధతిలో, లేదు ఆఫ్లైన్ పద్ధతిలో క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని సార్ చెప్పేది వింటూ, నోట్స్ రాసుకుంటూ, అర్థం చేసుకుంటూ, డౌట్స్ క్లియర్ చేసుకుంటూ అద్భుతమైన ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారు అంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. అలాగే వైజాగ్లో వచ్చేసి నేను కూడా సబ్జెక్ట్స్ జాగ్రఫీ డీల్ చేస్తున్నానన్న. మీరు కూడా రావాలనుకుంటే క్లాసెస్ రావచ్చు. అలాగే మీకు ఆఫ్లైన్ క్లాస్లో 3 days ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడు ఎవరు క్లాస్ తీస్తున్నారో కనుక్కొని కూడా మీరు 3 days క్లాస్ అటెండ్ అవ్వచ్చు. వచ్చి క్లాస్లో కూర్చొని విని అర్థం చేసుకొని తర్వాత మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించవచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది మనం కల్పిస్తూ ఉన్నాం. ఓకేనన్నా. ఆ ఫస్ట్ 3 days మీరు ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదన్నా. క్లాసెస్ విని అర్థమయ్యేలా చెప్తున్నారా లేదా, మనకు ఉపయోగపడుతుందా లేదా, సరే ఈ ఇన్స్టిట్యూషన్స్తో మనం ఒక భాగస్వామ్యమై చదవగలమా అనేది మీరు నిర్ణయించుకొని మీ యొక్క స్మార్ట్ మైండ్లో కరెక్ట్ అయిన డెసిషన్ మీరు తీసుకోగలరు. కాబట్టి యూ క్యాన్ టేక్ డెసిషన్, కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ చెక్ వేర్ యూ వాంట్ గో అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్స్. ఓకేనా. అలాగే ఇలాంటి ఒక అద్భుతం అవకాశంతో పాటు ఎవరైతే యూపీఎస్సీ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే డౌట్తో ఉన్నారంటే మీకోసం NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది 10,000 రూపాయలకే తెస్తున్నాం నాన్న. 15th ఏప్రిల్ వరకు దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చామంటే ఆప్షనల్స్. నాన్న ఆప్షనల్స్ కూడా త్వరపడి తీసుకోండి. ఎందుకంటే ఆప్షనల్స్ ఆర్ ద క్రూషియల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఎందుకంటే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే ఆప్షనల్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది మీ యొక్క స్కోరింగ్కి. అలాంటి ఆప్షనల్స్ మనం PSIR, PABAT, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకోసం మనం 5,000 రూపీస్కి అందుబాటులో అనేది చేస్తున్నాం. 30,000 ఫుల్ టైం ఫీజు, మీరు మంత్లీ కూడా 5,000 కట్టుకుంటూ కూడా కోర్స్ అనేది పొందొచ్చు. 15th ఏప్రిల్ వరకు ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుందన్న. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. యూ క్యాన్ కాంటాక్ట్ దెమ్. ఓకేనా. అలాగే చూడండి, ఈరోజు యొక్క MCQలోకి వెళ్ళిపోదాం. ఈరోజు యొక్క MCQలో మనం చూసేది ఏంటంటే
రిగార్డింగ్ బయో లినక్స్ మోడల్. రీసెంట్గా ఈ పదం అనేది న్యూస్లో తడబడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయో లినక్స్ మోడల్ అనేది దేని సూచిస్తుంది? కింద స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో గైస్ ఒక రిక్వెస్ట్, సో మనం ఎంతో ఎఫర్ట్ వేసి, సో చూడండి ఒక సబ్జెక్ట్ ఇస్తున్నామంటే క్వాలిటేటివ్గా ఇస్తున్నాం. అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ వెరిఫై చేసుకోవచ్చు, మనం అందిస్తున్న క్వాలిటీ అనేది అద్భుతంగా ఉంటుంది. నా క్లాసెస్ మీరు వింటున్నారంటే యూ కెన్ కంపేర్ అండ్ అనాలిసిస్ నాన్న. ఆ సబ్జెక్ట్ క్వాలిటీ నాకు కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను, దట్ విల్ బి టు ద హై స్టాండర్డ్. కాకపోతే అంత స్టాండర్డ్ ఇవ్వాలంటే ఎంతో ఎఫర్ట్స్ వేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ 1 hour క్లాస్ తీసుకున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఒక టీచర్ కూడా ఏంటంటే కంటెంట్ క్రియేషన్స్కి ఎంతో ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంత ఎఫర్ట్ వేసి మీకు క్వాలిటీ తప్పకుండా ఇస్తూ ఉన్నాం. సో కైండ్లీ కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోస్కి వ్యూస్ బిల్డ్ అవ్వడానికి మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేస్తూ ఉండండి. సో లెట్ అస్ మేక్ ఎ గుడ్ థింగ్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్. తర్వాత సో చూడండి ఎంసీక్యూస్ రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తున్నాను. మినిమం 5 to 10 కమెంట్స్ అన్న రావాలి, ఎందుకంటే అంతమంది ప్రయత్నిస్తేనే కదా ఈ యొక్క ఇనిషియేటివ్ ఉపయోగపడుతుంది. సో అప్పుడు మీకు ఒక కొత్త కంటెంట్ అనేది నేను ఇవ్వగలను. సో బయో లినక్స్ అనేది ఏంటి, హిందూ పేపర్లో రాలేదు, కానీ మీకు ఇది కొత్త కంటెంట్ ఇస్తున్నానా లేదా, సో క్వశ్చన్ రూపంలో ఇస్తున్నానా లేదా, ఎగ్జామ్లో ఎలా వస్తుందో లేదో తెలుస్తుంది కదా. సో అది, సో అందువల్ల అది తప్పైనా పర్లా ప్రయత్నిస్తూ ఉండండి. మీ కమెంట్స్ అనేది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ డే మీకు ఆన్సర్ చేస్తాను, ఓకేనా. సో లేదంటే వీ కెన్ డిస్కంటిన్యూ, ఓకేనా. ఇట్స్ అపాన్ యువర్ సపోర్ట్ నాన్న. సో తర్వాత చూడండి, సో బయో లినక్స్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ మోడల్ దట్ వాస్ ప్రపోజ్డ్ ఇన్ 2002 బై సైంటిస్ట్ ఫర్ సీడ్ అండ్ ప్లాంట్ వెరైటీ. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ హూస్ సోర్స్ కోడ్ ఈజ్ మేడ్ అవైలబుల్ టు ద పబ్లిక్ ఫర్ ఎనీవన్ టు వ్యూ, మోడిఫై, డిస్ట్రిబ్యూట్ అండ్ ఓపెన్ సోర్స్ లైసెన్స్. ఓకేనా. సో ఇక్కడ 2 ఇచ్చారు. ఇక్కడ బయో లినక్స్ మోడల్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే మొట్టమొదటి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అన్న. సో అది ఏంటంటే సీడ్స్ అండ్ ప్లాంట్స్ వాటిలో మనము ఓపెన్ సోర్స్ కోడ్, ఓకేనా, ఓపెన్ సోర్స్ కోడ్ అనేది మనము ఉపయోగించాలి. ఓపెన్ సోర్స్, ఈ ఓపెన్ సోర్స్ కోడ్ అనేది మీకు సాఫ్ట్వేర్కి సంబంధించినది. సాఫ్ట్వేర్లో సంబంధితమైనది ఏంటంటే ఈ ఓపెన్ సోర్స్ కోడ్. ఈ ఓపెన్ సోర్స్ కోడ్కి అయినా డెఫినేషన్ ఇక్కడ ఇచ్చున్నారు. సో చూడండి సెకండ్ పాయింట్లో డెఫినేషన్ ఇచ్చున్నారు. సో ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అన్న. బయో లినక్స్ మోడల్ అనేది మొట్టమొదటిసారిగా సైంటిస్ట్ అనేది ప్రపోజ్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ బయో లినక్స్ మోడల్ దేనికోసం అంటే ఓపెన్ సోర్స్, ఓకేనా, ఓపెన్ సోర్స్ సీడ్ ఇనిషియేటివ్. సో ఓపెన్ సోర్స్ సీడ్ ఇనిషియేటివ్. సో ఈ కంటెంట్ని ఏంటనేది సింపుల్గా చెప్తా చూడండి. ఏం లేదన్న, సో ఒకప్పుడు ఇప్పుడు ఓపెన్ సోర్స్ కోడ్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అనేది పబ్లిక్, ఎనీవన్ క్యాన్ వ్యూ, ఎనీవన్ క్యాన్ మోడిఫై, ఎనీవన్ క్యాన్ డిస్ట్రిబ్యూట్. సింపుల్ థింగ్. సో ఇప్పుడు వికీపీడియా కంటెంట్ అనుకోండి, ఎవరన్నా ఎడిట్ చేయొచ్చు, ఎవరన్నా యాడ్ చేయొచ్చు, ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇలా మనకేంటంటే ఓపెన్ సోర్స్ కోడ్ అన్నప్పుడు ఎవరైనా కానీ అక్కడ వ్యూ చేయడానికి, మాడిఫై చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు అంటే ఇలాంటి వాటిని ఓపెన్ సోర్స్ కోడ్ అంటాం. అదేవిధంగా విత్తనాలు, సో సీడ్స్ వెరైటీలో తీసుకున్నామంటే ఒకప్పుడు ఫార్మర్స్ అనేవాళ్ళు ఒకటయ్యి ఒక ఇనిషియేటివ్ తీసుకునే వారే ఆ నాటు వెరైటీ అయిన విత్తనాలు అనేది బ్రీడింగ్ చేస్తూ వాటిని ఇంకా పెంపొందిస్తూ ఇది ఒక పార్టిసిపేటివ్గా అందరూ కలిసిమెలిసి ఒక పండగలా చేసుకుంటూ అందరూ కూడా ఏంటంటే కోఆర్డినేటెడ్గా అనేది వాటిని డెవలప్ చేసేవారు. కానీ ఇప్పుడు విత్తనం అనేది ఏంటి, కంపెనీల చేతికి వెళ్ళిపోయి కంపెనీలు అనేది ప్రైవేట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అదే వ్యవసాయం అంటే కంపెనీ ఉత్పత్తి చేసిన విత్తనాలు అనేది ఒక సాధారణ వ్యవసాయం అనేది చేయలేడు. సో అంటే అతనికి ఆ సోర్స్ అనేది అవైలబిలిటీలో ఉండదు. కానీ ఇక్కడ ఓపెన్ సోర్స్లో ఏంటంటే ఏ వ్యవసాయకైనా కానీ అందుబాటులో ఉండేలా మనం చేయాలి, ఎందుకంటే అది వ్యవసాయాల యొక్క హక్కులాగా తెలుపుతున్నారు. సో దాన్నే ఓపెన్ సోర్స్ సీడ్ ఇనిషియేటివ్ అంటారు. సో అదే బయో లినక్స్ మోడల్. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది, ఇది సాఫ్ట్వేర్ కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందో అప్పుడే నేను ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి, ఓకేనా. సో ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. 2 తప్పైంది కాబట్టి మై ఆన్సర్ విల్ బి 1 ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎప్పుడైనా కానీ ఆన్సరింగ్ చేసేటప్పుడు తప్పైతే వెంటనే ఎలిమినేట్ చేసి మీరు ఆన్సర్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ లాట్ అండ్ లాట్ అండ్ లాట్. సో నెక్స్ట్ మనం యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సేమ్ డెఫినేషన్ చెప్పుకుంటారు చూడండి. 2002 సీడ్స్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ బయో లినక్స్ మోడల్ కరెక్ట్. బయో లినక్స్ మోడల్ అనేది ఏంటి, సీడ్ అండ్ ప్లాంట్స్కి సంబంధించింది, నాట్ ఎ కోడింగ్ ఆర్ సాఫ్ట్వేర్ అనమాట. అదే స్టేట్మెంట్, ఓకేనా. దాట్స్ అ బ్యూటీ. సరే నాన్న, ఈరోజు మార్నింగ్ కొంతమంది మనము ఆన్లైన్ లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో మన కరెంట్ అఫైర్స్ చూసాం. సో అందులో చెప్పాను నాన్న, మనకి టైగర్ పాపులేషన్ అనేది 3000 దాటింది. ఈరోజు హిందూలో అద్భుతమైన ఆర్టికల్ వస్తుందని ఈరోజు మార్నింగే చెప్పాను. ఖచ్చితంగా ఈరోజు అదే ఆర్టికల్ వచ్చిందన్న. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎలిమెంట్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్నమెంట్ అక్కడ మన హిందూ ఆర్టికల్ని అర్థం చేసుకోవాలి, తర్వాత మనం తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, 2006లో మనకి ఫస్ట్ ఒకసారి సెన్సస్ వచ్చినప్పుడు ఇంతకుముందు పాపులేషన్ అనేది 1411 ఉంది. 2010లో 1706 ఉంది. 2014లో 2226, 2018లో రిపోర్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే
2967 ఉంది. కానీ 2022 రిపోర్ట్కి అంతా కూడా మన యొక్క ఓకేనా, సో మన యొక్క ఈ జనాభా అనేది ఓకేనా, ఇక్కడ ఉంటున్న టైగర్ జనాభా అనేది ఎంత ఉందంటే 3167. సో ఇది, సో ఇక్కడ వీటి యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మనం క్షుణ్ణంగా చదివి తర్వాత ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తూ ఉన్నాం. ఓకేనా, సో ఇది మనకి నాన్న, సో ఈ సెన్సస్ టైగర్ సెన్సస్ అనేది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ న్యూస్లో జిఎస్ పేపర్ 3లో మీకు వస్తుందన్న. సో అలాగే ఏంటంటే ఇది బ్రాడ్ ఎండ్ స్టడీ, అంటే చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా మనం చదవాలి. సో వాటన్నిటిని కూడా నేను మీకు నేర్పిస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఈ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ అన్న, ఈ నెంబర్ మర్చిపోవద్దు. కొన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలని అడుగుతారు యూపీఎస్సీలో, ఈ నెంబర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే నాన్న, సో రీసెంట్గా టైగర్ సెన్సస్ అనేది పబ్లిక్గా అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. సో దాని ప్రకారం వాళ్ళు డేటా ఇచ్చారు. సో అలాగే ఏంటంటే ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే 2018తో కంపేర్ చేసుకుంటే మంచిగా అనేది మనకి ఏంటంటే వాటి యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. తర్వాత తీసుకున్నామంటే 2018కి 2014కి కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్స్ అ గ్రేట్ రైస్. మళ్ళీ ఏంటంటే ఈసారి కూడా ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ అ గుడ్ రైస్ అని చెప్తున్నారు. సో అందుకని ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కాన్ఫరెన్స్. సో చూడండి, సో యాక్చువల్గా టైగర్ పాపులేషన్ నెంబర్స్ అనేది పిఎం మోడీ గారు రిలీజ్ చేశారు. సో ఎందులో భాగంగా అంటే సండేలో ఒక ఈవెంట్ జరిగింది, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కాన్ఫరెన్స్. అది 50th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేస్తూ మన ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చేసి సుమారుగా ఇప్పుడు ఏంటంటే 50 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఆ యొక్క సెలబ్రేషన్స్లో భాగంగానే దీన్ని కూడా ఏంటంటే వాళ్ళు పొట్రే అనేది చేశారు. ఓకేనా, సో అందువల్లనే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాకపోతే మనకి టైగర్ పాపులేషన్ గురించి వాళ్ళు ఇచ్చిన డేటాలో పనికొచ్చేది ఏమీ లేదు. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఊరికే వదిలేస్తామా? వదలం కదనన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని అలా దున్నేస్తాం కాబట్టి లెట్ us స్టార్ట్ ఇట్. ఓకేనా, సో ఇది దేని గురించి? టైగర్ పాపులేషన్ గురించి. సో ఇక్కడ టైగర్ పాపులేషన్ అనేది వన్ ఆఫ్ ద టైగర్ అనేది ఏంటంటేనన్నా మన ఎకలాజికల్ ఇండికేటర్స్లో ప్రముఖమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. సో లెట్ us అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్. సో అసలు టైగర్ నేమ్ ఏంటి, టైగర్ పేరేంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాంథరా టిగ్రీస్. సో ఏమంటాం నాన్న? ప్యాంథరా టిగ్రీస్ అంటారు, ప్యాంథరా టిగ్రీస్ అని అంటారు. సో ఇదే మన ఇండియా అనేది ఈ ప్యాంథరా టిగ్రీస్లో ఒక సబ్ స్పీసీస్ చెందింది, దాన్నే ప్యాంథరా టిగ్రీస్ అంటారు. సో మన ఇండియన్ టైగర్ని ఏమంటారు? టిగ్రీస్ అంటారు. ఓకేనా, సో అలాగే ఏంటంటే నాన్న ఇది ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది? ఓకేనా, రీజియన్ అనొచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నంటే సైబీరియన్ ఫారెస్ట్లో, ఓకేనా, సైబీరియన్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఓకేనా, సైబీరియన్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అది మాత్రమే కాకుండా ట్రాపికల్, ఓకేనా, ట్రాపికల్ రీజియన్స్లో కూడా ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియా మాత్రం కాదు. సో ఇండియాతో పాటు మ్యాన్మార్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, పక్కపక్కన దేశాలన్నింటినీ కలిపితే సబ్ కాంటినెంట్ అంటాం. ఇవి కాకుండా సుమత్రా ప్రాంతాల్లో కూడా ఏంటంటే దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా, సో అలాగే మనకి క్యాట్ స్పీసీస్ అంటాం చూసారా, క్యాట్ స్పీసీస్. సో ఈ క్యాట్ స్పీసీస్లో, ఓకేనా, క్యాట్ స్పీసీస్లో లార్జెస్ట్ పాపులేషన్ టైగర్దేనన్న. ఓకేనా, లార్జెస్ట్ పాపులేషన్ ఎవరిదంటే టైగర్దే అన్నమాట. సో క్యాట్ స్పీసీస్లో లార్జెస్ట్ పాపులేషన్ అనేది క్యాట్ స్పీసీస్దే. అలాగే ఏంటంటే నాన్న, సో ఓవరాల్గా మనం తీసుకున్నామంటే టైగర్లో, ఓకేనా, సో టైగర్ పాపులేషన్లో మనం తీసుకున్నామంటే టైగర్ అనేది ఎన్ని వెరైటీస్? టైగర్ అనేది సుమారుగా 8 సబ్ స్పీసీస్ ఉన్నాయి నాన్న, 8 సబ్ స్పీసీస్ అనేది ఉన్నాయి. అందులో సుమారుగా తీసుకున్నామంటే 3 అంతరించిపోయి, 3 అనేది ఎక్స్టింక్ట్ అంటే 3 వెరైటీల టైగర్లు అనేది ఇప్పుడు మన చరిత్రలో కానీ మన ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో అనేది లేదన్నమాట. అంటే కంప్లీట్గా అంతరించిపోయిందన్నమాట. అంటే మిగిలింది ఒక 5 స్పీసీస్ మాత్రమే. సో క్లియర్గా అర్థమైందన్న, 8 స్పీసీస్ ఉన్నాయి, అందులో 3 అంతరించిపోయాయి. సో అందుకని ఉన్న వాటిని సంరక్షించాలి కాబట్టి మనం ప్రాజెక్ట్ టైగర్ సెన్సస్ ఇవన్నీ చేస్తాం. సో అందులో మనం ఏంటంటే టైగర్ సబ్ స్పీసీస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, సబ్ స్పీసీస్ నేను నార్మల్గా రొటీన్గా మీకు దొరికే కంటెంట్ కాకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అలాగే మీరు ఎక్కడన్నా చదివితే మిస్ చేసే కంటెంట్నే అతి ముఖ్యంగా నేను మీకు అందిస్తానన్న. అలా సబ్ స్పీసీస్ వెరైటీస్లో ఏది? మొదటి వెరైటీ ఏంటంటే బెంగాల్ టైగర్. సో బెంగాల్ టైగరే మనకి ఎక్కువ పాపులేషన్గా ఇండియాలో మనం చూడొచ్చు. ఈ బెంగాల్ టైగర్స్ అనేది ఎక్కడైనా ఇండియాలో అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టైగర్ వెరైటీ ఏంటంటే క్యాస్పియన్. ఓకేనా, క్యాస్పియన్ టైగర్. సో ఏంటది? దీన్ని మనం క్యాస్పియన్ టైగర్ అంటాము. ఇది ఎక్కడ ఉంటుందంటే టర్కీ. ఓకేనా, టర్కీలోను అలాగే సెంట్రల్ ఏషియా భాగంలోనూ ఇది లొకేట్ అనేది అయి ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే అంతరించిపోయిందన్నమాట. సో దిస్ ఈజ్ ఎక్స్టింక్ట్ అన్న, ప్రస్తుతానికి ఇది అవైలబిలిటీ లేదు, నాట్ రీచబుల్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఆమూర్ టైగర్. ఓకేనా, ఆమూర్ టైగర్. సో ఆమూర్ టైగర్ అనేది ఏ ప్రాంతాల్లో ఉంటుంది? సో ఆమూర్ రీజియన్స్లో ఉంటుంది. ఆమూర్ అనేది ఒక నది నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమూర్ రివర్స్ అనేది ఏంటంటే, సో ఆమూర్ రివర్ అనేది రష్యాకి చైనాకి మధ్య భాగంలో ఆ రీజియన్స్లో ఉంటుంది.
రష్యా, చైనా మరియు నార్త్ కొరియా ప్రాంతాలకు, ఓకేనా. సో నార్త్ కొరియా, సో ఈ రీజియన్ చుట్టుపరిసర ప్రాంతాల్లో మనకి చూడొచ్చు అనమాట. దాన్ని మనం ఏమన్నాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఆమూర్ టైగర్ అన్నమాట. తర్వాత మనం చూసేది ఏంటంటే అనదర్ వెరైటీ ఆఫ్ టైగర్, దట్ ఈస్ అవర్ జావన్ టైగర్. సో ఏంటది జావన్ టైగర్. జావన్ టైగర్ అంటే ఏంటి, జావా సుమత్రా ప్రాంతాల్లో, ఇక్కడ జావా ఇండోనేషియా అని చూసారా, ఈ ప్రాంతంలో ఉందన్నమాట. కాకపోతే మీరు ట్రై చేయాలి అనుకుంటున్నాను, వినియోగదారులు ప్రస్తుతానికి అందుబాటులో లేరన్నమాట. అంటే ఏంటి, ఎక్స్టింక్ట్, అంతరించిపోయింది, ఓకేనా. జావన్ టైగర్ అంతరించిపోయింది. తరువాత ఏంటంటే సౌత్ చైనాలో ఉండే టైగర్, సౌత్ చైనా టైగర్ అన్నమాట. సో చైనాలో ఉండేది కాబట్టి సౌత్ చైనా, మీకు ఇబ్బంది లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఉంది బాలీ టైగర్. బాలీ టైగర్ అంటే బాలీ ప్రాంతంలో ఉంటుందా సార్? యా, ఇట్ ఈస్ ఇన్ ఇండోనేషియాలో ఉంటున్న బాలీ ప్రాంతాల్లో ఉంటున్న ఒక యూనిక్ వెరైటీ టైగర్. ఇది కూడా పాపం ఏమైంది, అందుబాటులో లేదు. ఎందుకంటే మన సమాజంలో మనం చేస్తున్న అఘాయిత్యాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనుకుంటా. ఎక్స్టింక్ట్ అయితే అయిపోయిందన్న. తర్వాత మనకి ఈ ఇండోనేషియాలో ప్రస్తుతానికి అవైలబుల్లో ఉంటున్న టైగర్ ఏంటంటే సుమత్రన్ టైగర్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇండోనేషియాలో ఏంటంటే సో 3 వెరైటీల టైగర్లు ఉంటాయి, అందులో 2 అంతరించిపోయింది. సో ఒకటి మాత్రమే మిగిలింది, అది సుమత్రా ఐలాండ్, సుమత్రా రీజియన్స్లో అనేది అవైలబుల్లో ఉంది. సో అది మన యొక్క టైగర్ నాన్న. సో ఇది మనకుంటున్న ఇంపార్టెంట్ టైగర్ వెరైటీస్ 1 2 3 4 5 6 7. ఇంకొకటి సో ఇంకొక టైగర్ ఉంది నాన్న, దట్ ఈస్ ఇండో చైనీస్ టైగర్ అంటారు, ఓకేనా. ఇండో చైనీస్ ప్రాంతాల్లో ఉంటుంది, దట్ ఈస్ యువర్ ఇండో చైనీస్ టైగర్. సో ఇప్పుడు 8 టైగర్ వెరైటీస్ అనేది మీకు సరిపోయిందన్నమాట. సో ఇవి టైగర్ యొక్క వెరైటీసు, ఇవన్నీ కూడా. అసలు సార్ ఇవి ఎందుకు సార్ చనిపోతున్నాయి, థ్రెట్ ఏంటి సార్, అసలు సమస్య ఏంటి సార్? సో ముఖ్యంగా ఏంటంటే మనం ఏమన్నా ఊరికే ఉంటాం, మనుషులము వాటి యొక్క హ్యాబిటేట్ని అంతరించిపోతున్నాయి. ఎందుకని, వాటి యొక్క హ్యాబిటేట్ని డిస్ట్రక్ట్ చేస్తున్నాం, ఓకేనా. నేను బిల్డింగ్ కట్టాలి, రోడ్లు కట్టాలి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలి, అన్నీ చేయాలని చెప్పేసి అడివంతా దోచేసుకుంటే అవి ఎక్కడికి వెళ్తాయి, వాటి యొక్క హ్యాబిటేట్ అనేది డిస్ట్రక్షన్ అయిపోతుంది. అదే హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, ఒక టైగర్ అనేది ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాలో నివసించే ఒక జీవి అన్నమాట. కాకపోతే దాన్ని మనం ఏంటి మధ్యలో బిల్డింగ్స్, విలేజెస్, కన్స్ట్రక్షన్స్, ఏవేవో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేయడం. దానివల్ల పోచింగ్ అంటే ఏంటి నాన్న, పోచింగ్ అంటే ఏంటి, వేటాడడం, ఓకేనా. పోచింగ్ చేయడం, హంటింగ్ చేయడం. సో ఇక పిల్లి నుంచి కూడా ఈ యొక్క పులుల నుంచి కూడా ఏంటంటే అక్కడ ఉన్న వాల్యుబుల్స్ తీసుకొని దోచేసుకొని చాలా ప్రజలు అనేది ఆ వాల్యుబుల్ ఎలిమెంట్స్ కోసం ఏంటంటే వీటిని చంపేయడం అనేది చేస్తూ ఉన్నారు. సరే, ఇలా జరగకూడదు, మనం రక్షించాలి. మరి రక్షించాలంటే ఎవరు కావాలి, గవర్నమెంట్ కావాలి. గవర్నమెంట్ అనేది ప్రొటెక్షన్ అందిస్తుంది, అవునా కదా. సరే, ప్రొటెక్షన్ అందించడం కోసం గవర్నమెంట్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో గవర్నమెంట్ అనేది ప్రొటెక్షన్ అందించడం కోసం ఏంటంటే ఇండియాలో ఒక చట్టాన్ని పాస్ చేశారు, దాన్నే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఏంటది ఏదన్నా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది కామన్గా నా క్లాసెస్ మీరు ఫాలో అవుతూ వస్తున్నారంటే రెగ్యులర్గా వీటి గురించి తెలుసుకుంటారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో పాస్ చేశారు. అందులో షెడ్యూల్ 1 ఉండేది నాన్న. ఏంటది, షెడ్యూల్ 1 అన్నమాట. ఆ షెడ్యూల్ 1లో ఏంటంటే ఓకే, ఇది అంతరించిపోతున్న స్పీసీస్, మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎవరైనా దీన్ని వేటాడడం చూస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి చట్టాన్ని రూపొందించింది మన గవర్నమెంట్. తరువాత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN తరపు నుంచి ఒక రెడ్ లిస్ట్ ఇచ్చారనమాట. ఆ రెడ్ లిస్ట్లో ఈ జీవులు అనేది ఎండేంజర్డ్గా ఉన్నాయి, అంటే ఏంటి, అంతరించిపోతున్నాయి. జాగ్రత్తగా మనము దీన్ని కాపాడుకోవాలి. తర్వాత సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ సైట్స్. సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ సైట్స్ అంటాం. సో వీరు కూడా ఏంటంటే అపెండిక్స్ 1లో అత్యంత ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన జీవుల్ని ప్లేస్ చేస్తారు. సో అందులో మన టైగర్ని ప్లేస్ అనేది చేశారు, ఓకేనా. సో తరువాత ఈ ప్రాజెక్ట్ టైగర్ మనం తీసుకొచ్చిన స్టార్టింగ్లో ఎందుకంటే నాన్న ఇండియా పరిస్థితి, ఓకేనా. ఇండియాలో చూడండి, ఇండియాలో టైగర్ రిజర్వ్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే నాన్న 54 అనేది ఉన్నాయి. సో 54 టైగర్ రిజర్వ్స్ అనేది అనౌన్స్ చేశారు. సో అందులో లార్జెస్ట్ ఏది, మన ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే మీకు అందరికీ తెలిసిందే, నాగార్జున సాగర్. సో నాగార్జున సాగర్, ఓకేనా, మన ఊరికి దగ్గరలో ఉంది కదా, తెలుగు రాష్ట్రాల్లో ఉంది కదా, నాగార్జున సాగర్. అలాగే శ్రీశైలం టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నమాట. శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో ఈ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది సో ఇక్కడ ఏంటంటే ఏపీ తెలంగాణ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. తర్వాత స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి, స్మాలెస్ట్ అంటే బోర్ నాన్న.
బోర్ టైగర్ రిజర్వ్. సో బోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఇది మనకి మహారాష్ట్రలో అనేది ఉంది. ఎక్కడుందన్నా మహారాష్ట్ర. సరే, ఇండియాలో మన స్టేటస్ ఏంటి అని తెలుసుకుందాం. సో రీసెంట్గా ఏంటంటే మనకి ఈ టైగర్ పాపులేషన్ తీసుకున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న టైగర్ పాపులేషన్లో అత్యంత టైగర్ పాపులేషన్ మన ఇండియాలోనే ఉందనేది వాస్తవం. తర్వాత చాలా వరకు టైగర్ పాపులేషన్ అనేది ఇప్పుడు మన ఇండియాలో అనేది ఒక రకంగా స్టెబుల్గానే గ్రో అవుతుంది. అలాగే వరల్డ్ టైగర్ తీసుకున్నాం అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న టైగర్ పాపులేషన్ వరల్డ్ టైగర్లో 70%, ఓకేనా, 70% ఇండియాలోనే ఉంది. సో ఇది మనము తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు మనకి ఏంటంటేనన్నా టైగర్, ఓకేనా, టైగర్ని ఇప్పుడు ఏంటి క్యాల్కులేట్ చేసి సెన్సస్ అనేది రిలీజ్ చేస్తున్నారా? సో ఇప్పుడు మనకేంటంటే ఈ టైగర్ సెన్సస్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎన్నిసార్లు ఒకసారి టైగర్ పాపులేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో జనరల్గా తీసుకున్నామంటే ఈ టైగర్ సెన్సస్, ఓకేనా, టైగర్ సెన్సస్ అనేది మనకి ఏంటంటే ఎవ్రీ 4 years, ఓకేనా, 4 years వన్స్ అనేది కండక్ట్ చేస్తారు. 4 years వన్స్ అనేది కండక్ట్ చేసి రిపోర్ట్ అనేది అందిస్తారనమాట. ఇప్పుడు మన స్టూడెంట్స్కి ఇంకో డౌట్ వస్తుంది, సార్ టైగర్ సెన్సస్ చేస్తున్నారు ఎలా సార్? ఎందుకు ఇది చెప్తున్నా అంటే యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశారు నాన్న. సో యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ అడిగారు. టైగర్ సెన్సస్ ఎలా చేస్తారు, ఎలా అంటే కెమెరా ట్రాపుల ద్వారా, ఓకేనా, కెమెరాస్ అనేది ప్లేస్ చేస్తుంటారు. మన పుష్ప మూవీ పార్ట్ 2 ట్రైలర్ వచ్చింది కదా, అందులో ఏంటి మన పుష్ప ఎక్కడ దొరుకుతారు, అవునా కదా, మన అల్లు అర్జున్ గారు ఎక్కడ దొరుకుతారు? టైగర్ సెన్సస్ కోసం వాళ్ళు ప్లేస్ చేస్తున్నారు కెమెరా ట్రాప్స్. ఆ కెమెరాల్లో పాపం పులి మన పుష్పాన్ని చూసే 2 అడుగులు వెనక్కేసింది అనమాట. సో అవునా కదా, డైలాగ్ ఉంది, గుర్తుందా అందరికీ? సో పులే చూసి 2 అడుగులు వెనక్కేసిందంటే ఏంటి, అది మన పుష్ప అనేసి. సో అది కెమెరా ట్రాప్. ఆ కెమెరాలో ఉన్న కదా సినిమాలో చూపిస్తారు, అదేనన్నా కెమెరా ట్రాప్. లింక్ చేసుకోవాలా మనము. తర్వాత డిఎన్ఏ అనాలిసిసా సార్? పులి గోర్లు ఏమైనా తీసుకొస్తారా సార్? పులి దగ్గరికి పోయి ఏమైనా టెస్ట్ చేస్తారా సార్ అంటే ఏం లేదన్న. హెయిర్ కానీ ఏదైనా శాంపుల్స్ ఉంటాయి చూసారా, వాటిని కలెక్ట్ చేసుకొని డిఎన్ఏ టెస్టులు చేసి వాటి ద్వారా ఏంటంటే యూనిక్ డిఎన్ఏ ఉంటుంది కదా, దాని ద్వారా అనలైజ్ చేసి మనం పాపులేషన్ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. తర్వాత పగ్ మార్క్స్ అంటాం, పగ్ మార్క్ కౌంటింగ్ అంటాం. పగ్ మార్క్ అంటే వాటి యొక్క కాలి గుర్తులు ఉంటాయి చూసారా, వాటి నుంచి కూడా మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి, ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా నేనే బరిలోకి దిగేస్తాను సార్, పోయి ఎత్తుక్కొని వచ్చేస్తాను సార్ అనుకున్నారంటే అట్టు కూడా చేయొచ్చు. డైరెక్ట్ అబ్జర్వేషన్స్తో కూడా మనం ఏంటంటే టైగర్ సెన్సస్ అనేది చేస్తాం. సో ఇలాంటి పద్ధతిలో ఏంటంటే మనము టైగర్ అబ్జర్వేషన్స్ అనేది చేసి టైగర్ పాపులేషన్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, అద్భుతమైన ఆర్టికల్ ఒక 1/2 hour 40 minutes దాకా నేను అద్భుతమైన టైగర్ రిజర్వ్స్ గురించి రీసెంట్గా ఒక వీడియో అనేది చేస్తున్నాను. మన ఇన్స్టిట్యూషన్స్లోనే, మన యూట్యూబ్లోనే ఉంది ఫ్రీగానే. మీరు కావాలంటే దాని గురించి ఇంకా ఏదైనా డీటెయిల్ కావాలంటే దానిలో రీసెర్చ్ చేసి చేసుకోవచ్చు. నేను ఒక వీడియో కానీ ఇండివిజువల్ వీడియో తెస్తే అది ఆప్టిమల్ లెర్నింగ్ ఉంటుందంటే దానికి సంబంధితమైన పూర్తి డీటెయిల్స్ అనేది బ్రాడ్ ఎండ్లో అక్కడ ఇచ్చుంటాను. సో మీరు కావాలంటే దాన్ని చూసి కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నేర్చుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చారు కాబట్టి రాబోయే ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్గా అనేది ఉంటుంది, ఓకేనా. సో గైస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఇది మనకి గవర్నెన్స్లో వెరీ ఇంపార్టెంట్ అన్న. గవర్నెన్స్లో జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మీకు ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఇంపార్టెంట్, ఓకేనా. ఇంటర్నల్ సెక్యూరిటీలో సో ముఖ్యంగా ఏంటంటే సైబర్ అటాక్స్ వస్తుంది మీకు టాపిక్, ఓకేనా. సైబర్ అటాక్ సంబంధితమైన టాపిక్స్ వస్తుంది, సైబర్ థ్రెట్ రిలేటెడ్ టాపిక్ వస్తుంది, జిఎస్ పేపర్ 3 అనుకుంటాను. సో అక్కడ కూడా మీకు ఇది ఇంపార్టెన్స్గా అనేది వస్తుంది. సో గైస్, సో ఇది డబల్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇక్కడ మనకి డిజిటల్ గవర్నెన్స్లో వచ్చే సమస్యలో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ని చదవండి, అర్థం చేసుకుందాం, తర్వాత మీకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే టెలికామ్ అథారిటీ బ్లాక్స్. సో ఇప్పుడు టెలికామ్ అథారిటీస్ అన్నారే, ఆ టెలికామ్ అథారిటీ ఎవరు, ఏం బ్లాక్ చేశారు? 120 సెండర్ ఐడి. సో ఇప్పుడు మనకి ఏంటంటే సెండర్ ఐడీస్ని బ్లాక్ చేస్తారు. అసలు సెండర్ ఐడి అంటే ఏంటి? తర్వాత బల్క్ మెసేజింగ్. సో బల్క్ మెసేజింగ్ అంటే ఏంటి? సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇవి మనకి కావాల్సింది. సో ఇప్పుడు మీ ఫోన్ తీసుకునేసి మీ వాట్సాప్ కానీ, సో వాట్సాప్ మీకు నార్మల్ మెసేజెస్ ఓపెన్ చేశారంటే ఒక్కసారిగా తీసి చూడండి అన్న. ఈ వీడియో చెప్తున్నప్పుడు చూడండి నేను, ఓకేనా. అక్కడ ఏముంటుందన్న, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇలాంటి కోడ్లతో మెసేజ్లు వస్తాయి కదా. అలాగే మీకు కంపెనీ మెసేజ్లు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అన్న, దానిపైన హెడ్లైన్ ఎలా ఉంటుంది, హెడర్ ఉంటుందా ఈ విధంగా. సో ఇదేంటి, WBSEDC అంటే ఏంటి, వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట. WBSEBC అంటే ఏంటి, ఇది వెస్ట్ బెంగాల్ యొక్క ఎలక్ట్రిసిటీ, ఓకేనా, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. వారు ఏం చేస్తారు మనకి, బల్క్ మెసేజింగ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసా. సో ఈ హెడ్లైన్ వస్తుంది చూసారా మీ వాట్సాప్ మెసేజెస్, నాట్ వాట్సాప్ నార్మల్ మెసేజెస్లో, దాన్నే మనం ఏమంటాం, హెడర్ అని అంటాం.
సో అర్థమైంది కదా. మీ ఫోన్ తీసుకొని మీరు మెసేజెస్ చూసారంటే కంపెనీ మెసేజెస్కి ఇలాంటి ఒక హెడ్డింగ్ ఉంటుంది, దాన్నే మనం హెడర్ అంటాం. సో ఆ హెడర్లోనే మనకి ఏంటంటే ఈ సెండర్ ఐడి అనేది ఉంటుంది. ఏముంటుంది? ఈ సెండర్ ఐడి ఎవరైతే పంపిస్తున్నారు, ఇక్కడ ఎవరు పంపిస్తున్నారు? WBSEDC అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వారు పంపిస్తున్నారు అనమాట. సో ఎందుకు ఇలాంటి సెండర్ ఐడీలు క్రియేట్ చేస్తారు? మీకు నాకు ఉండదు కదా సెండర్ ఐడీలు. పెద్ద పెద్ద కంపెనీలు లేదంటే గవర్నమెంట్లు వాళ్ళు ఒకేసారి వేలాది మందికి మెసేజ్ పంపించాలి. సో అలా పంపించడాన్ని ఏమంటాం? బల్క్ మెసేజింగ్. చూడండి, సబ్జెక్ట్ అనేది మనము కొద్దిగా అర్థం చేసుకున్నాం అనుకోండి చాలు, చాలా ఈజీ అయిపోతుంది. అంత కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి, హెడర్స్ అనేది ఉపయోగించుకొని బ్యాంకులు, మార్కెటింగ్ కంపెనీలు, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తాయి? గుంపులుగా గ్రూప్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారి నుంచి కూడా కన్స్యూమర్స్కి లేదంటే కస్టమర్స్కి ఏంటంటే ఒక బల్క్గా మెసేజ్లు అనేది వెళ్తాయన్నమాట. అలా బల్క్గా వెళ్ళే మెసేజెస్నే మనం బల్క్ మెసేజెస్ అంటాం. సో ఇప్పుడు మనకి ఇది వాళ్ళు పంపించడానికి ఏ హెడర్ ఆల్సో నోన్ యాజ్ సెండర్ ఐడి. సో ఇప్పుడు సెండర్ ఐడి అంటే ఏంటి? ఈ హెడర్నే మనము సెండర్ ఐడి అంటాం. ఇప్పుడు మీకు అర్థమైంటుంది చూడండి. సో యూనిక్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏమున్నాయినన్నా ABCD లెటర్సే ఉన్నాయి, దాన్నే క్యారెక్టర్స్ అంటాం. ఆర్ నెంబర్స్, కొన్నిసార్లు నెంబర్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ నుంచి కంపెనీ నుంచి పంపిస్తున్నప్పుడు మీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఎక్కడి నుంచైనా అలా వస్తుందన్న. సో ఇక్కడ సో కంపెనీ నేమ్ ఆఫ్ ద మెసేజ్ సెంటర్ ఇలా ఉంటుంది. కాకపోతే సమస్య ఏంటంటేనన్న, ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారి యొక్క హోస్ట్, ఈ యొక్క హోస్ట్ ఐడి ఉంటుంది చూసారా, అది చైనా నుంచి దోచుకోవడం అనేది జరిగింది. అంటే చైనీస్ హ్యాకర్స్ లేదంటే చైనీస్ డిపార్ట్మెంట్లో వారు దీన్ని ఇల్లీగల్గా అనేది కాంప్రమైజ్ చేయడం జరిగింది. సో అందువల్ల ఈ ఐడి అనేది కాంప్రమైజ్ అయింది. సో ఇప్పుడు ఏంటి? ఈ ఐడిని ఉపయోగించుకునేసి చైనాకి చెందిన వారు మన ఇండియన్ డీటెయిల్స్ అనేది పొందుతారన్నమాట. తర్వాత ఈ హెడర్ అనేది కస్టమర్స్ని డూప్ చేయడానికి, అలాగే ఏంటంటే వారికి మెసేజెస్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయడానికి మిస్యూస్ అనేది చేసుకున్నారు. ఇలా చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి 120 సెండర్ ఐడీస్ ఏవైతే కాంప్రమైజ్ అయ్యాయి అనేది గవర్నమెంట్ నిర్ణయించిందో వాటిని ఏం చేసిందంటే బ్లాక్ చేసింది అన్నమాట. ఇంతేనా కరెంట్ అఫైర్స్? మనకి ఈ సోదంతా చదవడానికి కంటెంట్ని క్లియర్గా అర్థం చేసుకునేసి వాట్ ఈజ్ సెండర్ ఐడి, వాట్ ఈజ్ హెడర్, వాట్ ఈజ్ బల్క్ మెసేజెస్ ఇప్పుడు అర్థం చేసుకున్నామంటే ఎందుకు బ్లాక్ చేశారో అర్థమవుతుంది. సో ఇది వే ఆఫ్ లెర్నింగ్. సబ్జెక్టు నేర్చుకోవడం కూడా గొప్ప కాదన్న, నేర్చుకునే విధానం కూడా గొప్పే. తర్వాత ఇప్పుడు మనకేంటంటే టెలికాం అథారిటీస్ గురించి చెప్పానా? టెలికాం అథారిటీస్ అనేది బ్లాక్ చేసాయి అన్నారు. మరి ఎవరా టెలికాం అథారిటీ? ఈ టెలికాం సెక్టార్లో అవకతవకలు ఏదైనా జరుగుతుంటే ముందుకొచ్చే ఏజెన్సీ ఎవరు? వాళ్ళు స్టాట్యుటరీనా, లీగల్ బ్యాకింగ్ ఉందా అని తెలియాలి కదా. సో అలాంటి ఏజెన్సీయే టెలికాం రెగ్యులేటరీ. సో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో చూడండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సో ఒక యాక్ట్ ద్వారా, సో ఒక చట్టం ద్వారా, ఒక యాక్ట్ ద్వారా 1997లో ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, 1997లో ఫామ్ అయింది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే టెలికమ్యూనికేషన్ సెక్టార్లో, దేనికోసం? టెలికమ్యూనికేషన్ సెక్టార్లో వర్క్ చేసే ఒక ఏజెన్సీ అన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలన్నా, టెలికమ్యూనికేషన్స్ వాటిని రెగ్యులేట్ చేయడానికి, రెగ్యులేట్ అంటే ఇప్పుడు చేసింది అదే కదనన్నా, కొన్ని తప్పులు జరిగే దాన్ని సవరణ చేస్తుంది. అలాగే రెగ్యులేట్ మాత్రమే కాదు, పాలసీ ఫ్రేమింగ్కి హెల్ప్ చేస్తుంది. ఆ పాలసీ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అందరికీ కూడా తెలిసే విధంగా, ఉపయోగపడే విధంగా, పబ్లిక్కి బెస్ట్గా అనేది ఉండాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో. వారే ఈ యొక్క సో కాల్ ఇలాంటి ఇన్సిడెంట్ని ఏంటంటే వాళ్ళు బ్లాక్ అనేది చేస్తారన్నమాట. సో ఇది సో ఇందులో సో చూడండి, ఇందులో మెంబర్స్, ఓకేనా, మెంబర్స్ ఎవరు ఉంటారంటేనన్నా చైర్మన్ ఉంటారు, ఓకేనా, చైర్మన్ ఉంటారు, ఆయనతో పాటు ఇంకా కొన్ని మెంబర్స్ అనేది ఉంటారు. సో అలాగే వారి యొక్క లిమిట్ టెన్యూర్ విషయానికి వచ్చి అంటే ఎంతకాలం వారు పనిచేయచ్చు అంటే 3 years, ఓకేనా, 3 years అన్న పనిచేయచ్చు, ఆర్ 65 years ఆఫ్ ఈచ్, 65 ఏళ్ళు వచ్చేంత వరకన్నా, లేదంటే 3, ఓకేనా, 3 years అనేది వారు వర్క్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటంటే చైర్మన్ ఉంటారు, తర్వాత వైస్ చైర్మన్ ఉంటారు, వీసీ ఉంటారు, తర్వాత మెంబర్స్ కూడా ఉంటారు, ఓకేనా. సో అందులో పర్మనెంట్ మెంబర్స్, రిమూవబుల్ మెంబర్స్ ఇలా వారు ప్లేస్ చేసి ఉంటారు. సో మొత్తానికంతా ఏంటంటేనన్నా మన ఇండియన్ గవర్నమెంట్ సైడ్లో వారు అఫీషియల్గా, లీగల్గా ఏంటంటే ఏదైనా సమస్యలు, పరిష్కారాలు వాటి గురించి టెలికాం సెక్టార్ గురించి ముందుకు వచ్చి వర్క్ చేసే ఒక ఏజెన్సీ అన్నమాట. సో ఇవి వీటి యొక్క ప్రాముఖ్యత. సో ప్రతి ఒక్క డేటా అనేది మనం సింపుల్ టర్మ్స్లో అనేది నేర్చుకున్నాం.
లెట్ us గెట్ ఇంటు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇండియా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మళ్ళీ రీవాంప్ చేస్తాము, మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే మన లైవ్ స్టాక్ సెక్టార్ గురించి తెలుసుకోవాలి. సో చూడండి, మన లైవ్ స్టాక్ సెక్టార్ అనేది అనిమల్ హస్బెండరీ. ఏంటది? అనిమల్ హస్బెండరీ అనేది సో అది ఒక బతుకు తెరువు ఓకేనా. సో అగ్రికల్చర్ లాగా అనిమల్ హస్బెండరీ అనేది అది ఒక బతుకు తెరువు. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి 2 కాన్సెప్ట్లో వస్తుంది. GS పేపర్ 3లో ఎకనామీలో వస్తుంది. అలాగే లైవ్ స్టాక్ సెన్సెస్ ఇవన్నీ కూడా కొద్దిగా హ్యూమన్స్ వాళ్ళ యొక్క బతుకు తెరువు కాబట్టి ఇది GS పేపర్ 1లో కూడా మీకు జియోగ్రఫీలో కూడా ఈ పార్ట్ అనేది వస్తుంది. సో ఈ కంటెంట్ అనేది 2 చోట్ల వస్తుంది. కానీ అనిమల్ హస్బెండరీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీకు ప్యూర్ GS పేపర్ 3లో ఎకనామీ రిలేటెడ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, అసలు సమస్య ఏంటో తెలిస్తే మీకు ఇష్యూ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో 1% కంటే తక్కువ పశు జనాభా ఏదైతే ఉంటుందో, క్యాటిల్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ 1%. అంటే మన ఇండియాలో 100 ఆవులు ఉన్నాయంటే దాంట్లో ఒక ఆవుకి మాత్రమే మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తున్నాం, ఇన్సూరెన్స్ అనేది అందిస్తున్నాం. మిగతా వేటికి లేవనేది ఇక్కడ వాస్తవం. సార్ ఎందుకు సార్ ఇలా లేదంటే సంవత్సరానికి మనం కట్టే ప్రీమియం, ఓకేనా, ప్రీమియం ఎందుకు కడతామంటే మనం సంవత్సరానికి ఇంత కడుతూ ఉంటే మీ పశువులు అనేది ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. ఆ విధంగా మనం కట్టే ప్రీమియం అనేది సరైన సమయం అంటే ఏంటంటే సరైన మోతాదులో లేదు, అంటే అన్అఫోర్డబుల్, అంటే ఒక పేదవాడు ఆ ప్రీమియం కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఇది గవర్నమెంట్ సరే, అందుకనే గవర్నమెంట్ ఏంటంటే ఇక నుంచి వాటి యొక్క రేట్ని తగ్గిస్తాము. ఎందుకంటే క్యాటిల్ రీరింగ్లో పశు సంపదను కాపాడుకుంటూ వాటి మీద జీవనోపాధి చేస్తున్నవారు ఎక్కువగా SC ST కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. అంటే ఏంటంటేనన్నా చాలా వరకు పవర్టీ లైన్కి తక్కువ ఉన్న వాళ్ళు, మార్జినలైజ్డ్ పీపుల్ వీరే ఎక్కువగా ఇందులో ఉన్నారు. సో అందుకనే రీసెంట్గా పార్లమెంట్ కమిటీ నుంచి ఏంటంటేనన్నా సో జీరో ఇన్సూరెన్స్ కవరేజ్ మీద కూడా మేము ఏంటంటే లైవ్ స్టాక్ మీద వర్క్ చేయాలి అనేది చెప్తూ ఉన్నాం. సో అందుకనే ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటేనన్నా సో ఇక్కడ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏంటంటే వీటి అనుసరించి అంటే లైవ్ స్టాక్ మీద కొత్త యాక్ట్స్ కానీ కొత్త ఇనిషియేటివ్ తెస్తారనేది మనకు అర్థమవుతుంది. అలాగే PM ఫసల్ బీమా యోజన, ఓకేనా, ఇన్సూరెన్స్ స్కీమ్లో ఫసల్ బీమా యోజన అనేది ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్లో వారికి సో కాల్ ఇన్సూరెన్స్ అందించే స్కీమ్. సో అలాగే ఇలాంటి వారి యొక్క సో సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేదవారు దాన్ని ఆధారించే బతుకుతూ ఉంటారు. ఏదో ఒక డిసీజెస్ ఇంకో ఏదో ఇన్సిడెంట్ వల్ల చనిపోయాయంటే వాళ్ళకి బ్యాకప్ లేదు, చాలా సఫర్ అయిపోతారు, వాళ్ళు ఇంకా మరీ పేదరికానికి నెట్టబడతారు. సో అందుకనే ఏంటంటే ఇలాంటి ఒక పద్ధతి తేవాలనేది గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్. సో అలాగే ప్రీమియం తగ్గించాలనేది మెయిన్ మోటో, దానికి సంబంధితమైన ఆర్టికల్ ఇది. సో ఇప్పుడు ఆర్టికల్ దేనికి వచ్చింది ఏంటి అనేది మనకి అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మన ఇండియా, సో మనం ఏం చేసుకున్నాము, ఇండియా చదువుతున్నాం కాబట్టి ఇండియా యొక్క లైవ్ స్టాక్ ఎలా ఉంది, సో మనకేం కావాలా, ఇండియా యొక్క లైవ్ స్టాక్ యొక్క స్టేటస్ ఏంటి, ఓకేనా, ఈ లైవ్ స్టాక్ అంటే ఏంటి, అలాగే ఈ లైవ్ స్టాక్ యొక్క స్టేటస్ ఏంటి, ఇండియాలో ఈ లైవ్ స్టాక్ సెక్టార్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఒక సెక్టార్ ఉంది, వ్యవసాయంతో పాటు అలైడ్ యాక్టివిటీస్లో ఉంటుంది అనేది. సో ఇది ఈ లైవ్ స్టాక్ సెక్టార్ ఎలాగంటేనన్నా ఎప్పుడూ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అంటే చూడండి ఇది ఎప్పుడూ కూడా ముడిపడిపోయి ఉంటుంది, ఓకేనా, దేంతో, అగ్రికల్చర్తో. ఎందుకంటే వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేస్తున్న వారు ముఖ్యంగా ఏంటంటే వాటితో పాటు పక్కనే ఇలాంటి ఒక వర్క్ అనేది చేస్తుంటారు, అంటే లైవ్ స్టాక్ రీరింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అందుకనే మ్యాక్సిమం సొసైటీ అనేది వీటిలో ఇన్వాల్వ్ అనేది ఉండి ఉంటారు. అలాగే చూడండి మన ఇండియా వరకు తీసుకున్నామంటే మనకి ఈ లైవ్ స్టాక్ పాపులేషన్ వచ్చేసి రిచ్ బయోడైవర్సిటీ అనేది, ఓకేనా, లైవ్ స్టాక్ బయోడైవర్సిటీ, ఓకేనా, లైవ్ స్టాక్ బయోడైవర్సిటీ అనేది మనకి ఏంటంటే చాలా అద్భుతంగా అనేది ఉందన్నమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది ఉన్నారు. సో వెరీ గుడ్ అట్ అ లైవ్ స్టాక్. సో అలాగే ఏంటంటే మన ఇండియాకంటూ స్పెసిఫిక్ బ్రీడ్స్ ఉన్నాయి, అంటే మన ఇండియన్ క్లైమేట్ పరిస్థితిని బట్టి సర్వైవ్ అవ్వగలిగిన స్పెసిఫిక్ బ్రీడ్స్, అలాంటి స్పెసిఫిక్ బ్రీడ్స్ని కూడా కాపాడుకుంటూ మనం ఏంటంటే ఎన్నో యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రస్తుతానికి ఉంటున్న పరిస్థితిలో మన లైవ్ స్టాక్ అనేది ఏ విధంగా గ్రో అవుతుంది అనేది మనం స్టడీ చేసామంటేనన్నా సో లైవ్ స్టాక్ అనేది తీసుకున్నామంటే ఈ యొక్క లైవ్ స్టాక్ అనేది కరెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. కరెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 7.9% అనేది గ్రో అవుతుంది, ఓకేనా. సో అంటే ఏంటంటే 2014, ఓకేనా, 2014 నుంచి 2021 సంవత్సరం వరకు కంపేర్ చేసుకున్నామంటే ఈ 2 ఇయర్స్లో మనకి అంటే 7.9% దాకా మన యొక్క సో కాల్డ్ లైవ్ స్టాక్ అనేది గ్రో అవుతుంది. అంటే ఈ సెక్టార్ అనేది అద్భుతంగా గ్రో అవుతుంది. అలాగే మనకి వ్యవసాయం ఉంది చూసారా, వ్యవసాయంతో పాటు మన టోటల్ అగ్రికల్చర్ ఇన్పుట్తో పాటు అంటే వ్యవసాయంలో మనకు వస్తుంది కదా ఆదాయము, వ్యవసాయంతో పాటు ఈ సెక్టార్ ద్వారా మనకు వచ్చే ఆదాయం అనేది
30.1% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దిస్ ఈస్ అకార్డింగ్ టు ద సో కాల్డ్ ఎకనామిక్ సర్వే సెన్సెస్ ఆఫ్ 2020 అండ్ 2021. అక్కడ ఎకనామిక్ సర్వే ప్రకారం ఏంటంటే 30% ఇస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే 1 or 2% ఇటు అటు ఉంటుంది, కానీ పెద్ద వేరియేషన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. కాకపోతే ఏంటంటేనన్నా, సో దీనివల్ల ప్రాఫిట్ ఏంటి, లైవ్ స్టాక్ అనేది ఏంటంటేనన్నా, ఈ యొక్క హౌస్ హోల్డ్స్ అంటే పేదరికంలో ఉంటున్న వారు, అలాగే రూరల్లో ఉంటున్నవారు, అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పువర్ పీపుల్, అలాగే రూరల్ పీపుల్, సో ఇలాంటి వారికి ఏంటంటేనన్నా ఇది ఈ లైవ్ స్టాక్ అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటే వారికి స్టడీ ఫ్లో, ఓకేనా, స్టడీ ఫ్లో ఆఫ్ మనీ, సో స్టడీ ఫ్లో ఆఫ్ ఫుడ్, సో వారికి ఫుడ్ అండ్ రెవెన్యూ అనేది స్టడీ ఫ్లో. ఎందుకంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటేనన్నా, సో అతి ముఖ్యంగా అంటే వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనన్నా, సో 1 year మొత్తం వారు వ్యవసాయం చేయరు, అందులో 3 months లేదంటే 6 months ఇలా చేస్తారు. మిగతా నెలలు ఏం చేస్తారు, సో అంటే అప్పుడు వారికి ఒక్కసారిగా ఆదాయం వస్తుంది, ఒక్కసారిగా ప్రాఫిట్ వస్తుంది, నష్టపోయిందంటే పోవచ్చు. కానీ అలాంటప్పుడు ఈ లైవ్ స్టాక్ అనేది వాళ్ళకి చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే అలాంటి హౌస్ హోల్డ్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. రూరల్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఏదో ఒక ఉద్యోగ అవకాశం అనేది ఈ యొక్క లైవ్ స్టాక్ ద్వారానే లభిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు, సో అలాగే ముఖ్యంగా తీసుకున్నారు అంటే ఎప్పుడైనా కానీ క్రాప్ ఫెయిల్యూర్స్ వస్తుంది చూసారా, క్రాప్ ఫెయిల్యూర్స్ అంటే పంటలు ఒక్కోసారి చేతికి రాకుండా వాళ్ళకి నష్టపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని సేవ్ చేసేది ఎవరంటే ఈ యొక్క లైవ్ స్టాకే. ఓకేనా. సో అందుకనే నన్న, సో ఎప్పుడూ కూడా మన ఊర్లలో గ్రామాల్లో పెంచుకుంటున్న పశువులను ఇక దేవునితో సమానంగా చూస్తూ ఉంటాం. సో అలాగే ఒక వ్యవసాయి తన స్థాయిని పెంచుకోవడానికి అతి ముఖ్యమైన పద్ధతి ఏంటంటే ఈ లైవ్ స్టాకే అనమాట. సో అలాగే చూసుకున్నాము అంటే ఈ అగ్రి కమోడిటీస్లో మనకి డైరీ అనేది ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఓకేనా. డైరీ ప్రోడక్ట్స్ అనేది ఈ యొక్క లైవ్ స్టాక్ ద్వారానే వస్తుంది. సో అది వారి యొక్క సర్వైవల్కి చాలా వరకు ఏంటంటే మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ డైరీ ప్రోడక్ట్స్ వరకు తీసుకున్నామంటే 5% ఆఫ్ అవర్ నేషనల్ ఎకనామీ, మన దేశంలో ఉంటున్న ఎకనామీలో 5% అనేది డైరీ ప్రోడక్ట్స్ ద్వారానే లభిస్తుంది. అలాగే ఏంటంటేనన్నా మన ఇండియాలో చాలా వరకు డైరీ ప్రోడక్ట్స్ మీద నమ్ముకొని గడుపుతున్న సుమారుగా 80 million, ఓకేనా, 80 million డైరీ ఫార్మర్స్ ఉన్నారనమాట. 80 million డైరీ ఫార్మర్స్ అనేది ఉన్నారు. సో వీటిని నమ్ముకొని వారి యొక్క జీవనాన్ని గడుపుతున్న ఫార్మర్స్ అనేది ఉన్నారు. సో అంటే అంత బ్రాడర్ సెక్టార్ ఇది. సో అందుకనే ఏంటంటే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మనకి చూసుకున్నారు అంటే ఇండియాలో తీసుకున్నారు అంటే మనకి సుమారుగా 212 ఇండిజినస్ బ్రీడ్స్ ఉన్నాయి. 212 ఇండిజినస్ బ్రీడ్స్ ఉన్నాయి. సో వీటి గురించి ఏంటంటే 2023 జనవరిలోనే రిపోర్ట్ అనేది ఒకటి ఇచ్చినారన్న కరెంట్ అఫైర్స్. సో అందులో ఏంటంటే మన ఇండియాలో ఓవరాల్గా ఏంటంటే 212 నేటివ్ బ్రీడ్స్ అనేది ఉన్నాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అయినవి. సో అందులో మనకి ఏంటంటే రీసెంట్గా ఏంటంటేనన్నా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి కూడా ఏంటంటే 10 న్యూ బ్రీడ్స్ అనేది అప్రూవ్ చేశారు. ఓకేనా. 10 న్యూ బ్రీడ్స్. ఇది ఎప్పుడు న్యూస్లో ఉండిందంటేనన్నా, ఇది పాత కరెంట్ అఫైర్స్ ఇక్కడ నేను యాడ్ ఆన్ ఇస్తున్నాను. అంటే జాన్ 2023లో ఉండింది న్యూస్ ఇది, దాన్ని మీకు ఇక్కడ యాడ్ ఆన్ ఇస్తున్నాను. ఎందుకంటే అలాంటివి కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే కొత్త బ్రీడ్స్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కదా. సో అందుకని. సో అందులో ఏంటంటేనన్నా మహారాష్ట్రలో అంటే కాతాని, ఓకేనా, కతానీ క్యాటిల్, ఓకేనా, కతానీ క్యాటిల్ బ్రీడ్ అనేది మహారాష్ట్రకి చెందింది. అలాగే మహారాష్ట్రకి చెందిన ఇంకో బ్రీడ్ ఏంటంటే పూర్ణతాడి బఫెలో, ఓకేనా, పూర్ణతాడి బఫెలో. సో వీటికి కూడా ఏంటంటే అప్రూవల్ అనేది ఐసీఏఆర్ ద్వారా అనేది ఇచ్చారు. ఓకేనా, పూర్ణతాడి బఫెలో. సో ఇవి రెండు కూడా ఏంటి, మహారాష్ట్రకి చెందింది. తర్వాత మేఘాలయ, ఓకేనా, మేఘాలయకి చెందిన వెరైటీస్లో ఏంటంటేనన్నా, సో వాక్ చాంపిల్, వాక్ చాంబిల్ అంటారు. ఓకేనా, వాక్ చాంబిల్ వెరైటీ. తర్వాత ఏంటంటేనన్నా, సో మేఘాలయలో అంటే మసీలుమ్, ఓకేనా, మసీలుమ్ క్యాటిల్ అనేది ఉంది. ఇవి రెండు కూడా అప్రూవల్ అనేది ఇచ్చారు రీసెంట్గా. తర్వాత తీసుకున్నారు అంటే రాజస్థాన్ నుంచి ఈ యొక్క క్యాటిల్ వెరైటీలో సంచోరీ క్యాటిల్, ఓకేనా, సంచోరీ క్యాటిల్. అది కాకుండా ఏంటంటే వారు ఈ యొక్క లైవ్ స్టాక్, ఓకేనా. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సో చిన్న కరెక్షను, సో వీ కెన్ మేడ్ ఇట్ యా. సో ఇక్కడ ఏంటంటే ఇది మహారాష్ట్ర నుంచి క్యాటిల్ ఒకటి, బఫెలో ఒకటి. అలాగే వాక్ చుంబిల్ అన్నారు కదా, అది పిగ్ వెరైటీ. లైవ్ స్టాక్లో అది పిగ్ వెరైటీ గవర్నమెంట్ అనేది ఇండిజినస్ వెరైటీగా అనేది గుర్తించారు. ఓకేనా. అలాగే రాజస్థాన్లో క్యాటిల్ వెరైటీ వచ్చి సంచోరీ. మరి రాజస్థాన్కి చెందిన ఒక గోట్ వెరైటీ కూడా అప్రూవల్ ఇచ్చారు. ఓకేనా. రాజస్థాన్లో గోట్స్ ఒక 3 వెరైటీస్ అనేది అప్రూవ్ ఇచ్చారు లైవ్ స్టాక్కి. అదేంటంటే సజోట్ ఒకటి, తర్వాత కరౌలీ ఒకటి, ఓకేనా, కరౌలీ. తర్వాత అంటే గుజారీ. రీసెంట్ అడిషన్స్ కాబట్టి వీటిని నేను యాడ్ ఆన్ ఇస్తాను. అది యాక్చువల్గా ఈ కరెంట్ అఫైర్స్ కాదు, జనవరి 2023లో వచ్చింది, మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ యాడ్ ఆన్ అన్నమాట. ఓకేనా. తర్వాత
ఇవి మనకేంటి క్యాటిల్ అండ్ గోట్ వెరైటీ. ఇవి మాత్రమే కాకుండా మనకేంటంటేనన్నా వెన్ యూ కమ్ టు ద పిగ్ వెరైటీ, ఓకేనా. పిగ్ వెరైటీలో ఏంటంటే జార్ఖండ్ నుంచి ఒకదానికి అప్రూవల్ ఇచ్చారు, ఓకేనా. జార్ఖండ్ నుంచి కూడా ఏంటంటే సో బండా, ఓకేనా. జార్ఖండ్ నుంచి బండా పిగ్ వెరైటీ. తర్వాత ఏంటంటే మణిపూర్ నుంచి కూడా, ఓకేనా. మణిపూర్ నుంచి మణిపూరి బ్లాక్ పిగ్, ఓకేనా. మణిపూరి బ్లాక్ పిగ్. వీటికి ఏంటంటేనన్నా ఇండిజినస్ వెరైటీస్గా అనేది వాటికి అప్రూవల్స్ అనేది గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సరే, అసలు ఇష్యూస్ ఏంటి? మన ఇండియాలో లైఫ్ స్టాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటికి వచ్చిన సమస్యలు ఏంటి అంటే అనిమల్ డిసీజెస్ ఈ మధ్య పెరుగుతూ ఉన్నాయి. సో చాలా జంతువులు అనేవి చనిపోతూ ఉన్నాయి. సో అందులో ఏంటంటే నేను ఒక డిసీజ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఐ థింక్ మన హిందూ అనాలిసిస్లో చెప్పాను, లేదంటే కరెంట్ అఫైర్స్లో చెప్పుంటాను, ఓకేనా. మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ 2 ఫాలో అవుతానంటే అక్కడ మీకు అర్థమవుతుంది, ఓకేనా. లంపీ స్కిన్ డిసీజ్. సో ఇది మొన్న కరెంట్ అఫైర్స్ 3 డేస్లో న్యూస్లో ఉంది. ఇది లంపీ స్కిన్ డిసీజ్. వీటి గురించి కూడా నేను డీటెయిల్గా ఇచ్చాను. ఒకవేళ హిందూలో చేయకపోతే డైలీ మార్నింగ్ కరెంట్ అఫైర్స్లో నేను చెప్పుంటాను. సో అందులో మీకు కవర్ అయి ఉంటుంది. సో ఇది తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వీటికి ఏంటంటే మనకి క్రాప్ ప్రొడక్షన్, మనకి పంట పొలాలు ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంది. అలాగే ఏంటంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఏంటంటే ఫీడ్ దొరకట్ల, ప్రొడక్షన్ మనకి ఏంటంటే రెడ్యూస్ అవుతుంది. సో రెడ్యూస్ అయినప్పుడు ఏంటంటే వాటికి కావాల్సిన ఫీడ్ అంటే సో వాటికి కావాల్సిన భోజనం అనేది దొరకట్లేదని సింపుల్గా చెప్పొచ్చు. సో అందుకని ఏంటంటే మన లైఫ్ స్టాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దీనికి సంబంధితమైన క్వశ్చన్ అనేది 2012లో ఒకటి అడిగారు. తర్వాత 2015లో కూడా, 2015లో ఏంటంటే మెయిన్స్లో అడిగారు, 2015లో మెయిన్స్లో అడిగారు, 2012లో ప్రిలిమ్స్లో అడిగారు, ఓకేనా. ప్రిలిమ్స్లో ఏం అడిగారంటే క్వశ్చన్ చెప్తాను చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటో అడిగారు, ఓకేనా. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటో అడిగారు. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటో అడిగితే అక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్స్లో ఏంటంటే దీనికి ఆన్సర్ ఏంటంటే అనిమల్స్, ఓకేనా. అనిమల్స్ ప్లస్ క్రాప్స్ రెండింటిని కల్టివేట్ చేసామంటే కలిపి మనం గ్రో చేసాం, దాన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. అది 2012లో ఇచ్చిన క్వశ్చన్. తర్వాత 2015లో మెయిన్స్ క్వశ్చన్స్లో ఏంటంటే లైఫ్ స్టాక్ రీడింగ్ యొక్క పొటెన్షియల్ గురించి, ఓకేనా. పొటెన్షియల్ గురించి అడిగారు. సో దీని యొక్క పొటెన్షియాలిటీ ఎంత, మనం ఎలా దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు, మన ఇండియన్ సినారియోలో దీన్ని ఎలా మనం ఇంకా మెరుగుపరచచ్చు అనే దాని గురించి అడిగారు. సో అందుకే చెప్తున్నాను, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రాడ్ అండ్ కరెంట్ అఫైర్స్ వీ హ్యాడ్ సీన్ ఇన్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ విత్ ఫ్యాక్ట్ స్టడీ, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో గైస్, లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎస్సీ టు హియర్ ద టుడేస్ ప్లీ ఐడెంటిఫైయింగ్ ద మైనారిటీస్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి సుప్రీంకోర్టు అనేది ఈరోజు కోర్టులో ఒక హీరింగ్ ఉంది. సో మైనారిటీస్ గురించి మనకు తెలిసి ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఒక పెటిషన్ ఏం అడుగుతున్నానంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైనారిటీ స్టేట్ లెవెల్లో మనం గుర్తించాలని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ లెవెల్లో మైనారిటీస్ గుర్తించలేదనేది ఇప్పుడు వాస్తవం. సో దాని గురించి నేను మీకు వివరంగానే చెప్తాను. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే చూడండి, సో టేక్ అప్ ద హియరింగ్ ఫర్ ద పిటిషన్ రైజింగ్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైనారిటీ ఇంక్లూడింగ్ ఛాలెంజెస్, కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ, నేషనల్ మైనారిటీస్ యాక్ట్ 1992, అలాగే నేషనల్ కమిషన్ ఫార్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ 2004. సో ఇప్పుడు ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి అన్న. సో ఈ రెండు యాక్ట్స్, చట్టాలు, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992, దీన్ని అనుసరించే మనం మైనారిటీస్ అనేది నిర్ణయిస్తామన్నమాట. మైనారిటీస్ అనేది దీని ద్వారానే మనం షెడ్యూల్ చేస్తాం. తర్వాత ఏంటంటే మైనారిటీ ఎడ్యుకేషన్ కోసం 2004లో ఒక యాక్ట్ పాస్ చేశారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము మైనారిటీస్ ఏంటి అసలు సమస్య ఏంటి అనేది వివరంగానే తెలుసుకుందాం. సో ఇది గవర్నెన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, జిఎస్ పేపర్ 2లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనారిటీస్, మన ఇండియాలో మైనారిటీస్ ఎవరు, అసలు మైనారిటీ అంటే ఎవరు అంటే మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి 6 కమ్యూనిటీస్, ఓకేనా, 6 రిలీజియన్స్ని మైనారిటీస్గా డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటేనన్నా ముస్లిమ్స్, ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము. ముస్లిమ్స్ 6, ఓకేనా. ముస్లిమ్స్ 6, క్రిస్టియన్స్, ఓకేనా, క్రిస్టియన్స్ అండ్ బుద్ధిస్ట్, ఓకేనా, బుద్ధిస్ట్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద జైన్ అండ్ జోరాస్ట్రియన్, ఓకేనా, జైన్ అండ్ పార్సీస్, ఓకేనా. మొత్తం ఎన్ని వచ్చాయనన్న 1 2 3 4 5 6. సో సరిపోయింది. 6 మెంబర్స్ని మనం ఏంటంటే మైనారిటీగా అనౌన్స్ చేసాం. ఎలా అనౌన్స్ చేసాం నాన్న? సో ఏ లీగాలిటీ, ఏ చట్టరీత్యా దానికి వచ్చామంటే సెక్షన్ 2 క్లాస్ సిలో నేషనల్ కమిషన్ ఫార్ మైనారిటీస్, ఇక్కడ వచ్చింది చూసారా యాక్ట్, ఎక్కడ చెప్పాను ఇది, ఇక్కడ యాక్ట్ చెప్పాను చూసారా. ఈ యాక్ట్ అనుసరించి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఎన్సీఎం అంటే అర్థమవుతుంది. ఈ యాక్ట్ అనేది 1992లో పాస్ చేశారు. ఈ యాక్ట్ని అనుసరించే మనము మైనారిటీ స్టేటస్ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది, అసలు మైనారిటీ అనేది ఎవరు నిర్ణయిస్తారు, స్టేటా సెంట్రలా? సెంట్రల్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, మర్చిపోకూడదు. సెంట్రల్ గవర్నమెంటే ఒక కమ్యూనిటీకి మైనారిటీ స్టేటస్ ఇస్తుంది. ఓన్లీ అంటున్నాను. ఈ చట్టాన్ని రూపొందించి మార్పులు తెచ్చారంటే అప్పుడు మారుస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే
సెంటర్ గవర్నమెంటే డిసైడ్ అవుతుంది. సెంటర్ గవర్నమెంట్ ఓన్లీ డిసైడ్స్. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ అవ్వాలా. మరి ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ దీనికి ఏదైనా ఎక్సెంప్షన్స్ ఉన్నాయా? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నారే, దీన్ని మార్చే అవకాశం ఉందా? అలాగే ఈ 6 కమ్యూనిటీస్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు అనేది మనకు డౌట్. ఫస్ట్ అక్టోబర్, ఓకేనా, అక్టోబర్ 1993లో 5 కమ్యూనిటీస్ని, ఓకేనా, 5 కమ్యూనిటీస్ని మైనారిటీగా అనేది అనౌన్స్ చేస్తారన్నమాట. 5 కమ్యూనిటీస్ని మైనారిటీగా అనౌన్స్ చేస్తారు, ఓకేనా. తరువాత మళ్ళీ రీసెంట్గా యాడ్ అయిన మైనారిటీ క్లాస్ ఏదంటే జనవరి 2014లో జైన్ అనేది కొత్తగా మైనారిటీగా యాడ్ చేయబడింది. సో ఈ మైనారిటీ లిస్ట్లో కొత్తగా యాడ్ చేయబడిన వారంటే జైన్. మళ్ళీ ఇది కరెంట్ అఫైర్స్లో ఒక న్యూస్లో ఉంది నాన్న. ఏంటంటే డూ వీ హ్యావ్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయా అంటే ఒకటి ఉంది నాన్న. అంటే ఎప్పుడూ కూడా పక్కాగా చట్టరీత్యా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, డూ, సో ఓకేనా, డూ స్టేట్ హ్యావ్, ఓకేనా, డూ స్టేట్ హ్యావ్ మైనారిటీ లిస్ట్, ఓకేనా, మైనారిటీ లిస్ట్ సపరేట్లీ అంటే నో, ఓకేనా, సపరేట్లీ అంటే నో. అంటే స్టేట్ గవర్నమెంట్కి సపరేట్గా మైనారిటీ ఇచ్చే అర్హత ఉందా అంటే లేదన్నారు కదా. ఇదే సమస్య. ఇప్పుడు మీకు ఈ కోర్టు కేసు అర్థమైపోతుంది. ఎందుకు వింటున్నారు అంటే కేసు మైనారిటీ స్టేటస్ అనేది స్టేట్స్ కూడా సపరేట్గా ఉండాలి అనేది వారు నిర్ణయించుకున్నారన్నమాట. కానీ ఎక్సెంప్షన్స్ ఉన్నాయని అడిగాను. ఆ ఎక్సెంప్షన్ అంటే మహారాష్ట్ర న్యూస్లో ఉంది. ఈ కేసు కూడా దానికి రిలేటెడ్ ఏంటంటే కొత్తగా ఏంటంటే జ్యూస్ని మైనారిటీస్గా అనేది అనౌన్స్ చేసిందనమాట. సో స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేదనేది ఇక్కడ ఇష్యూగా ఉంది. సరే, ఇప్పుడు ఇది మనకి క్లియర్గా అర్థమైపోయింది, సమస్య క్లియర్. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ పరంగా తెలుసుకుంటున్నప్పుడు అసలు కాన్స్టిట్యూషనల్గా మనకి ఈ యొక్క మైనారిటీకి ప్రొటెక్షన్ ఉందా అంటే ఉంది. అందులో ఏంటంటేనన్నా ఫండమెంటల్ రైట్స్లోనే ఉంది. అదే ఆర్టికల్ 29, అలాగే ఆర్టికల్ 30. వీటి గురించి క్లియర్గా మీరు ఏంటంటే మన యొక్క పాలిటీ క్లాస్లో చెప్తారు కాబట్టి వీ డోంట్ నీడ్ టు స్పెండ్ టైం. కాకపోతే చెప్తా చూడండి. 29లో ఏంటంటేనన్నా సో లింగ్విస్టిక్ అండ్ సో కాల్డ్ రిలీజియస్ మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో వారిని డిస్క్రిమినేట్ చేయకూడదు, వారి కోసం సపరేట్ ప్రొవిజన్ ఫామ్ చేసుకోవచ్చు అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఆర్టికల్ 29 and 30 అనేది మైనారిటీస్ కోసం పనిచేస్తున్నా కానీ డూ దే స్పెసిఫై అంటే వారు కాన్స్టిట్యూషనల్గా వేటిని మన మైనారిటీ అనొచ్చో వాళ్ళు స్పెసిఫై చేశారా అంటే నో. సో నో అంటే ఏంటి, వాళ్ళు క్లాసిఫికేషన్ అనేది చెప్పలేదు, ఓకేనా. డూ దే స్పెసిఫై టు క్లాసిఫై అంటే ఎలా క్లాసిఫై చేయాలో వారు చెప్పారా అంటే కాన్స్టిట్యూషనల్గానే చెప్పలేదు, నో. సో కాకపోతే ఏం చెప్పారంటే కొత్త చట్టాన్ని రూపొందించి చట్టాన్ని అనుసరించి మనం ఫామ్ చేసుకోవచ్చు అనేది చెప్పారు. సో మన ఇండియాలో ప్రస్తుతానికి ఒక మతం వారీగా మైనారిటీస్ ఉన్నాయి, లింగ్విస్టిక్ వారీగా మైనారిటీస్ ఉన్నాయి, కానీ ఇతర మైనారిటీస్ ఏవి కూడా లేదనేదే వాస్తవం, ఓకేనా. సో అలాగే స్టూడెంట్స్, సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంతటితో ఆ కాన్సెప్ట్ క్లోజ్ చేసి ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మనము అద్భుతంగా అనేది సబ్జెక్ట్స్ అందిస్తున్నాం నాన్న. యూపీఎస్సీ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్ఏ, జాగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది మీకు 5,000 రూపీస్కే మనము కోర్సెస్ అనేది అందిస్తున్నామన్నమాట. 15th ఏప్రిల్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఒక సబ్జెక్ట్ కావాలంటే ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. నేను పర్సనల్గానే మీకు జాగ్రఫీ అనేది ప్రస్తుతానికి అనేది డీల్ చేస్తున్నానన్న. రాబోయే బ్యాచెస్కి నేను జాగ్రఫీ అనేది ఆన్లైన్ మోడ్లో డీల్ చేస్తాను, ఓకేనా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో ఇండియన్ అమెరికన్ గారికి ఏంటంటే సిఆర్ రావు వారికి ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చున్నారు, ఓకేనా. నోబెల్ ప్రైజ్ అంటే నోబెల్ ప్రైజ్ కాదు, ఈక్వాలెంట్ అంటే నోబెల్ ప్రైజ్కి సమానమైన స్టాటిస్టిక్స్ ప్రైజ్ అంటే ఏంటంటే స్టాటిస్టిక్స్లో అత్యధికమైన బిరుదు, ఓకేనా, అత్యధికమైన హానర్. సో 102 ఏజ్లో అతనికి అనేది ఏంటంటే ఈ యొక్క బిరుదు అనేది ఇచ్చినారు. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది సపరేట్ నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, మనకు తెలుస్తుంది కాబట్టి కెన్ చెక్ ఇట్ ఓవర్. ఇండియన్ అమెరికన్ స్టాటిషియన్, ఓకేనా. సో ఆయన పేరు సిఆర్ రావు అంటే కాలియంపూడి రాధాకృష్ణరావు. సో అతనికి 2023 అయినా ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆన్ స్టాటిస్టిక్స్ అనేది ఇచ్చారు. సో ఇది స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో నోబెల్ ప్రైజ్కి సమానం అన్నమాట. సో అలాగే సో ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ బిరుదు అనేది ఇస్తారు. సో సామాన్యులకి, సో వారికి ఏంటంటే లేదంటే టీంకి అనేది ఈ బిరుదు అనేది ఇస్తారు. సో ముఖ్యంగా ఎందుకోసం ఇస్తారు అంటే వారు స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్స్లో
సో ఏమైనా కానీ అచీవ్మెంట్ చేశారా, సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యూమన్ వెల్ఫేర్ దాంట్లో ఏమన్నా అచీవ్ చేశారా అనే దాన్ని గుర్తిస్తూ ఈ బిరుదు అనేది ఇస్తారు. సో అలాగే ఏంటంటే ఈ ప్రొఫెసర్ వచ్చేసి సో హీ వాజ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్లో సో ఇతను ఏంటంటే చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తారు కాబట్టి దానికోసం గుర్తిస్తూ వారికి ఏంటంటే ఈ బిరుదు అనేది ఇస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ ఈ విషయాల్లో 75 years కంటిన్యూస్ సర్వీస్ అనేది మన గురువు గారు అనేది అందించున్నారు. సో అందుకనే ఇతనికి ఈ యొక్క బిరుదు అనేది ఇచ్చారు. అలాగే ఈ ప్రొఫెసర్ గారు కొన్ని పేపర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అక్యూరసీ అటైన్మెంటబిలిటీ ఎస్టిమేట్స్ ఆఫ్ స్టాటిస్టికల్ పారామీటర్స్ అనేది 1945లోనే పబ్లిష్ చేసి అతను ఏంటంటే ఎన్నో అచీవ్మెంట్స్ అనేది సాధించినారు. సో జస్ట్ 25 ఏజ్ ఉన్నప్పుడే ఇతను ఏంటంటే అలాంటి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. వారు PhD కంప్లీట్ చేసుకున్నారు. సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. సో ఇండియా గర్వపడదగిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ అతను. సో అతనికి ఏంటంటే ఈ బిరుదు అనేది ఇచ్చున్నారు కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోవాలి సర్టెన్ థింగ్స్, అందులో ఇది ఒకటి. సో మీకు ఉపయోగపడేలా కొన్ని కంటెంట్స్ చెప్తాను. ఏంటంటే సో కొన్ని బిరుదులు మీరు తెలుసుండాలి. సో ఏంటంటే అందులో ఈ స్టాటిస్టిక్స్ బిరుదు ఒకటి కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను, ఉపయోగపడుతుంది. నోబెల్ ప్రైజ్ గురించి మీకు తెలిసి ఉండాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అంటే ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఒక్కసారిగా మీ బ్రెయిన్ని మీరు టెస్ట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఏబుల్ ప్రైజ్ అనేది తెలిసి ఉండాలి. తర్వాత ఫీల్డ్స్, ఓకేనా, ఫీల్డ్స్, ఓకేనా, ఫీల్డ్స్ మెడల్ అంటారు, ఓకేనా, అంటే ఏంటో కూడా తెలుసుకోనండి. తర్వాత ట్యూరింగ్ అవార్డ్, ఓకేనా, ట్యూరింగ్ అవార్డ్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. తర్వాత ఇది వచ్చేసి ఏంటది, ఇది 2 years వన్స్ ఇస్తానన్న, 2 years వన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్. సో సర్టైన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో కొన్ని కంటెంట్స్ మీకు గుర్తుపెట్టుకోండి, అందులో ఇది ఇంపార్టెంట్, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, సో ఇది ఎడిటోరియల్ టాపిక్. సో ఇక్కడ చూడండి, డైరెక్టింగ్ AI ఫర్ బెటర్ స్మార్ట్ లెజిస్లేషన్. ఏం లేదన్నా, మన డెమోక్రసీ పనిచేయడానికి, మనకి అడ్మినిస్ట్రేషన్కి, గవర్నెన్స్కి సో ఈ యొక్క AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగం అవసరమా, అలాగే దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా మెరుగైన లెజిస్లేచర్ ప్రొసీజర్స్ అనేది మనం చేయొచ్చా అనే దానికైనా ఈ యొక్క ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటేనన్న ఈ గవర్నెన్స్, ఓకేనా, ఈ గవర్నెన్స్లో వచ్చేది GS పేపర్ 2లో. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకి కొత్త AIs గురించి వాటి గురించి ఆర్టికల్స్ వస్తుంది. సో అందువల్ల దట్ బిలాంగ్స్ టు ద 2 పేపర్స్, GS పేపర్ 3 కూడా, ఓకేనా. సో ఒక ఆర్టికల్ అనేది ఒకే దానికి రెస్ట్రిక్ట్ అవ్వాలని అవసరం లేదన్న, దర్ క్యాన్ బీ పాసిబిలిటీస్. సో ఒక పర్స్పెక్టివ్లో కాకుండా మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్లో థింక్ చేస్తేనే యూపీఎస్సీ. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, AI ఇన్ లెజిస్లేషన్, ఓకేనా, AI ఇన్ లెజిస్లేషన్, ఇదే కదా టాపిక్. యా, లెట్ us అండర్స్టాండ్. సో AI అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంటంటే మనిషికి ఆలోచించే తెలివి అనేది ఉంది, కాకపోతే ఇప్పుడు దానికంటే ముందు మెషిన్ని ఉపయోగించి దాంట్లో నుంచి మనము ఒక వర్క్ని సులువు చేసుకోవడానికి మనం క్రియేట్ చేసుకునేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా. సో ఈ మధ్య కాలంలో ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీగా అనేది ఎమర్జ్ అయిపోతుంది, ఓకేనా, ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ChatGPT వచ్చిందా అంటే ఏంటి, మీరు ఏం అడిగితే దానికి సమాధానం చెప్తుంది, ఓకేనా. సో అలాగే మనకి ఎయిర్టెల్లో ప్రాబ్లము, ఇంకో కన్జ్యూమర్ కనెక్ట్ అవ్వాలంటే ఏంటి, డైరెక్ట్గా ఏంటి, మనం ఏమన్నా చాట్ చేయాలంటే చాట్ గ్రూప్స్ వస్తాయి చూసారా, చాట్ బోర్డ్స్. ఏంటి, డైరెక్ట్గా మనం ఏమన్నా పర్సన్తో కనెక్ట్ అవుతామా, లేదు. ఫస్ట్ మన సమస్య అయినా చెప్తే వాళ్ళే దాన్ని సాల్వ్ చేస్తారు. మ్యాన్ పవర్ రెడ్యూస్ చేసి ఎఫిషియన్సీ పెంచి క్వాలిటేటివ్ ప్రాబ్లమ్ రిడక్షన్స్ కోసం ఇప్పుడు ఇంపార్టెంట్ టెక్నాలజీగా అనేది ఎమర్జ్ అవుతున్న ఒకటే ఈ యొక్క AI అన్నమాట. అలాగే ఇది ప్రతి ఫీల్డ్ని దుమ్ము దులిపేస్తుందన్న. ఈ టీచింగ్లో AI వచ్చిందంటే మాకంతా పని లేకుండా పోతుందేమో, అవునా కదా. కాకపోతే ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాలో, ఓకేనా, లా ఫీల్డ్లో, అలాగే ఏంటంటే లెజిస్లేషన్లో కూడా ఏంటంటే ఇది ఈ మధ్య కాలంలో ఇంప్రూవ్ అవుతుంది. సార్ మీరు అలా చెప్పేస్తే ఎలా సార్, ఎలా ఇంప్రూవ్ అవుతుంది సార్ అని నేను నమ్మాలి కదా సార్ అంటే దానికి ఉదాహరణలు చెప్తాను. సో అంతకంటే ముందు చూడండి, మన ఇండియాలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రసీ, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దాంట్లో లార్జెస్ట్ డెమోక్రసీ ఏదంటే ఇండియానే. లార్జెస్ట్ డెమోక్రసీ, చాలా జాగ్రత్తగా పనిచేయాలి. మనకి ఎక్కువగా వ్యాస్ట్ పాపులేషన్ ఉన్నారు, జనాభా ఎక్కువగా ఉంది, కానీ అందరినీ మనం మేనేజ్ చేయాలి. సో కేర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే మనకి సపోర్ట్ కావాలి, ఏ అవసరం ఉంది, ఓకేనా. దట్ ఈస్ వన్ థింగ్. సో దీనివల్ల ఏంటినన్నా వీ క్యాన్ డూ బెటర్. సో మనం ఏంటి, బెటర్ గవర్నెన్స్ చేయొచ్చు, అలాగే ఎఫిషియెంట్గా చేయొచ్చు, అలాగే స్మార్టర్గా చేయొచ్చు. సో మన గవర్నెన్స్ అనేది, ఓకేనా, స్మార్ట్గా, ఇవన్నీ కూడా దేనికి, లెజిస్లేషన్. సో మన చట్టాన్ని రూపొందించడం అనేది ఏ ఉపయోగంతో ఏంటంటే ఇంకా బెటర్గా, సో ఇంకా ఎఫిషియెంట్గా మనం చేయడానికి అనేది ఒక మొమెంటం ఇస్తుంది, ఒక అవకాశం ఇస్తుంది అనేది మనకి చెప్తున్నారు.
సరే ఇవన్నీ చెప్పారు, ఓకే. సో అసలు ఇలాంటిది డెవలప్ అయ్యి ఉందా, మీరు చెప్తున్నారే అవసరం ఉందా అని అడగచ్చు. సో ఈ మధ్య కాలంలో ఏఐ అనేది అన్ని ఫీల్డ్లో రెవల్యూషనైజ్ చేస్తుంది అనే దానికి ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ ఇస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న, ఈ మధ్య కాలంలో నెదర్లాండ్స్లో, ఓకేనా, ఎక్కడ నెదర్లాండ్స్లో ఏఐ యూజ్ చేసుకొని వారు ఏంటంటే నాన్న స్పీచ్ టు వైర్, ఏంటది స్పీచ్ టు రైట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్పీచ్ టు రైట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆ యొక్క పార్లమెంట్లో కానీ అక్కడ ముఖ్యంగా ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఓకేనా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఏంటంటే నాన్న, సో వారు ఏంటంటే ఏం మాట్లాడతారో దాన్ని ఏంటంటే వాయిస్ టు టెక్స్ట్, సో అంటే ఏంటి, వారు మాట్లాడిన విషయం అంతా కూడా టెక్స్ట్ రూపంలో, అలాగే టెక్స్ట్ని వాయిస్ రూపంలో ఏంటంటే ఇది రిపోర్ట్స్ రెడీ చేస్తుంది. సో మొత్తానికి వాయిస్ టు టెక్స్ట్ అంటే రిటర్న్ రిపోర్ట్ అనేది మనకు దొరుకుతుందన్నమాట. సో మళ్ళీ రిపోర్ట్ మేకింగ్ ఇవన్నీ లేకుండా ఆర్టిఫిషియల్ మనం ఉపయోగిస్తున్నాం. తర్వాత మనం తీసుకున్నామంటే జపాన్లో, ఓకేనా, జపాన్లో కూడా ఏంటంటే ఏఐ టూల్స్ని ఉపయోగిస్తున్నారు. ఏఐ టూల్స్ అనేది ఉపయోగిస్తున్నారు. అలాగే బ్రెజిల్లో, ఓకేనా, బ్రెజిల్లో ఏంటంటే ఒక నూతనంగా ఒక ఏఐ సిస్టాన్ని రెడీ చేస్తారు. దాని పేరంటే ఉలీసిస్. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ గుర్తుపెట్టుకోండి. ఉలీసిస్ అంటే ఏంటి, ఇది బ్రెజిల్ వారు రెడీ చేసిన ఒక ఏఐ అన్నమాట. సో ఏఐ, ఓకేనా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే సిటిజన్స్కి, ఓకేనా, సిటిజన్స్కి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా, ఓకేనా, ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా, అలాగే ఏంటంటే బెటర్ పార్టిసిపేషన్ కోసం వారు తీసుకొస్తూ ఉన్నారు, ఓకేనా, పార్టిసిపేషన్ కోసం తెస్తున్నారు. సరే సార్, వాళ్ళే తెచ్చారా, మన ఇండియా ఏదైనా చేసుంటే బాగుండు కదా సార్, మన ఇండియాలో దీనికి సంబంధిత ఏమైనా చేశారా సార్ అంటే వీ హ్యావ్ అవర్ పోర్టల్ అన్న, నెవా పోర్టల్, NEVA పోర్టల్ అన్నమాట. సో ఇది ఇండియాలో ఒక పోర్టల్. సో ఇది ఏంటంటే నాన్న ముఖ్యంగా ఏంటంటే వన్ నేషన్, చూడండి, వన్ నేషన్ వన్ అప్లికేషన్ ఒక ప్రాసెస్లో మనం డెవలప్ చేసిన ఒక సో కాల్డ్ ఒక ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్. సో దాన్నే ఏమంటామంటే నాన్న నేషనల్ ఈ విధాన్ అన్నమాట. సో అంటే గవర్నెన్స్లో మనం ఇంకా బెటర్గా చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ లాంచ్ చేశాము. దట్ ఈస్ అవర్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్. ఇప్పుడు మనకు అర్థమైందా? సో ఇది ఆల్రెడీ ఉంది, ఎలా ఎమర్జ్ అయింది అనే దానికి మనకు ఉదాహరణ అనేది తెలిసింది. సరే, అవసరం ఏంటి, వై, అసలు ఇది ఎందుకు అవసరం మనము ఏంటన్నా? సో ఇప్పుడు ఏంటంటే నాన్న మనము ప్రెసెంట్ లాస్, ఓకేనా, ప్రెసెంట్ లాస్ అనేది చాలా వరకు కాంప్లెక్స్గా ఉన్నాయి, మనకు అర్థం కావట్ల చట్టాలు, అవునా కదా, కాంప్లెక్స్గా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఓపెన్గా అర్థమయ్యేలాగా లేదు, సింగిల్ సోర్స్ లేదు, ఓకేనా. సో అక్కడ ఏంటంటే ఇంకా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ల్యాక్ అవుతుంది, ఓకేనా, ట్రాన్స్పరెన్సీ అనేది ల్యాక్ అవుతుంది. సో అందువల్ల ఏంటి, మనం కొత్త చట్టాలు రూపొందించాలా అంటే ఏంటి, కొత్త చట్టాలు అనేది ఏంటంటే ప్రజలకు, పీపుల్కి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పీపుల్కి ఏంటి, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లా. సో ఇక్కడ ఒక చట్టం ఉంది, ఈ చట్టంలో ఇది చెప్తున్నారు అనేది, సో ఇన్ఫర్మేషన్ అబౌట్ లా అనేది తెలిసి ఉండాలి, అవునా కదా. సో దానికోసం ఏంటంటే మనం ఒక ఏఐ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. సో అలాగే ప్రజలకు మనకి ఏంటంటే వారికి మొత్తం డేటా అనేది కానీ ఇన్ఫర్మేషన్ అనేది కానీ వారికి అవసరమైనంతా కూడా మనము ఇవ్వాలి అనేది మన యొక్క ఇంపార్టెన్స్. అలాగే ఏంటంటే ఇక్కడ మనము బెటర్ గవర్నెన్స్ చేయాలి, ఓకేనా, గవర్నెన్స్ అనేది ఇంకా బెటర్గా చేయాలి. అలాగే ఈ గవర్నెన్స్ అనేది అద్భుతంగా చేయాలి. ఇవన్నీ కూడా మన నెసెసిటీస్ నాన్న. సరే సార్, ఆల్రెడీ చట్టాలు బాగానే రూపొందించారు కదా సార్, మనకి ఏం సమస్య సార్ అంటే ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాలి నాన్న. ఎందుకంటే మనకి ఎపిడమిక్స్ యాక్ట్ ఉంది, ఓకేనా, ఎపిడమిక్స్ డిసీజెస్ యాక్ట్ ఒకటి ఉంది, ఓకేనా. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అనేది ఎప్పుడు రూపొందించారంటే 1897లో రూపొందించారు. బట్ దట్ ఫెయిల్డ్. ఈ కోవిడ్ టైంలో ఈ చట్టం అనేది మనకి పనికి రాకుండా పోయింది. 2020లో మనకి, సో 2020 కాదు, 2020 కానీ COVID-19, ఓకేనా, COVID-19 వచ్చినప్పుడు ఏంటంటే ఈ చట్టం అనేది పనిచేయలేకపోతుంది. ఎందుకంటే అప్పుడుంటున్న డిసీజెస్ వేరు, ఇప్పుడున్న డిసీజెస్ వేరు, అప్పుడున్న చట్టం ఇక్కడ పనిచేయలేకుండా పోతుంది. అంటే లా మేకర్స్ అనేది ఏం చేయాలా, బెటర్ గవర్నెన్స్ తగినటువంటి లెజిస్లేషన్స్ అనేది మనం తీసుకురావాలి. అప్పుడు మనకేంటంటే ప్రజెంట్ డే సినారియోతో ఇమిడిపోయేటువంటి మనకేంటంటే సో ఇప్పుడుంటున్న మోడర్న్ ఏఐ సపోర్ట్ తీసుకున్నాం అంటే బెటర్ చట్టాలు రూపొందించవచ్చు అనేది మనకి అర్థమవుతుంది. సో అందుకనే ఏంటంటే నాన్న, సో ఇలాంటి డేట్ అవుట్ అంటే ఓల్డ్ అయిపోయిన చట్టాలు కాకుండా మనం బెటర్ చట్టాలు చేస్తే గవర్నెన్స్ అనేది ఇంకా మెరుగుగా చేయవచ్చు. ఆల్రెడీ ప్రపంచ దేశాలు కూడా ఏంటంటే ఇందులో మూవ్ ఆన్ అవుతున్నారు. కాబట్టి మనం కూడా ఏంటంటే కొలాబరేట్ అయ్యి డిఫరెంట్ ప్రైవేట్ అందరితో కోఆర్డినేట్ అయ్యి బెటర్ గవర్నెన్స్ తేవాలనేది ఇది. సో అందుకని ఏఐ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అనేది చెప్తున్నారు. తర్వాత గైస్, సో ఇక్కడ మనం అద్భుతమైన కరెంట్ అఫైర్స్ చూసాం.
ఇంకా మరింత కరెంట్ అఫైర్స్ రోజుకి ఇంకా ఒక 10-20 కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు చదవాలన్నా మల్టిపుల్ సోర్సెస్ ఇబ్బంది అయిపోతుంది. అలాగే మనకి ఫాలో అప్ అవ్వాలన్నా కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవాలన్నా కష్టం ఉంటుంది. అందుకనే నేను రోజు లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను అన్న 8 AM మార్నింగ్ 8 AM అంతా కూడా లైవ్ క్లాసెస్. సో అందులో 1 అవర్ సెషన్లో అద్భుతంగా మినిమం ఒక 10 ఆర్టికల్స్ అనేది అందులో కవర్ చేస్తున్నాను. సో మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పరంగా డౌట్ లేకుండా ఒకరోజు మొత్తం అన్ని కూర్చోబెట్టుకుని రుబ్బేయకుండా ఇబ్బంది పడకుండా డే టు డే నేర్చుకునే విధంగా అద్భుతంగా అనేది అందిస్తున్నాం. సో ఆ కోర్స్ కావాలనుకుంటున్నా అంటే ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మీరే పే చేసుకుని పొందొచ్చు. అలాగే గైస్ ఈరోజు యొక్క ఎంసీక్యూలోకి వెళ్ళిపోదాము. సో చూడండి, ఈరోజు యొక్క ఎంసీక్యూ అందిస్తున్నాను. ఇది ఏంటంటేనన్నా సెన్సస్ రిలేటెడ్ క్వశ్చన్. ఇది నీట్గా పాస్ చేసి చదివి ఆన్సర్స్ అనేది చేయండి. అలాగే నా యొక్క అనాలిసిస్ అనేది మీకు నచ్చింది అంటే కామెంట్ చేయండి. అది మాత్రమే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అన్న. సో మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, సో దట్ మనం ఎక్కువ మందికి రీచ్ అవుతాం. ఎస్పీఆర్ సార్ ఇంత అద్భుతంగా మన క్లాసెస్ అనేది కష్టపడి అందిస్తున్నారు. సో నా వంతు ఎఫర్ట్ నేను వేస్తున్నప్పుడు నాకు మీ సపోర్ట్ ఉండాలి కదన్న. కీప్ సపోర్టింగ్. ఓకే గైస్, లెట్స్ రీచ్ టు ద మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక 2000 మంది చూస్తున్నారంటే మనకు కూడా సంతోషం కదా. మనం కూడా ఇంకా క్వాలిటేటివ్గా ఇద్దామనేది ఒక దృక్పథం ఉంటుంది కదా. సో అప్పుడు మనం ఇంకా కంటెంట్ టైం పెంచి ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తాం అన్నమాట. Okay guys, keep supporting. We will be adding more and more content. Okay, bye bye, take care, have a nice day. This is me, SPR, signing off. Have a nice day. We will join you in a next beautiful session. Okay guys, take care.